నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఎంత వయసు ఉండొచ్చు అప్పుడు మీకు? 13, 14 ఉంది. బాల్య వివాహం చేశారా? ఆయనకి వేరే అమ్మాయితోటి అక్కడ సంబంధం ఉంది సార్. ఆ బాబు ఆయనకు పుట్టినాక నా పెళ్లిలో తీసుకొని వచ్చిండు. అది మాకు ఎవరికి తెలియదు. బాబు వయసు ఎంత ఉంది అప్పుడు? అప్పుడు బాబు వయసు 6 నెలలు ఉన్నాడు. ఆరు నెలలకి ఎందుకు మీ భర్తతో వదిలేశారు మీరు? వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆల్రెడీ బాబు పుట్టిండు, నాకు పెళ్లి చేసుకున్నారు మేడం. అప్పుడు నేను సూసైడ్ ఐటమ్ చేసుకున్నాను మేడం. అసలు ఎందుకమ్మా? ఎందుకంటే నాకు తెలియకుండా మళ్ళీ ఇక్కడ మోసపోయినా కదా మేడం, మళ్ళీ నేను ఇక్కడ ఇట్లా మోసపోవాలా అని నాకు చేసేసుకున్నా. ఆల్రెడీ మీ బావ అలాగే చేశాడు, మళ్ళీ ఇతన్ని అన్న ముందు వెనక చూసుకోవాలి కదా, పెద్దోళ్ళతో మాట్లాడించాలి కదా. ఒప్పుకోలేదు మేడం ఎవ్వరు, అస్సలు ఎవ్వరు. ఎందుకు ఒప్పుకోలేదమ్మా? ఎందుకు అంటే నేను బతికే పొల్యూషన్ లో లేను. పాప ఏం చేసావమ్మా? అది యాసిడ్ తాగిన సార్. నేను మొత్తం ఇట్లా రెడ్గా అయిపోయింది. అసలు ఇప్పటికిట్లా నాకు ఏదైనా తినాలంటే మండుతుంది సార్. నాకు ఇప్పటికి మంట ఉంటుంది. కోమాలో ఉన్నారు మీరు? 2 సంవత్సరాలు పట్టింది సార్. 2 years కోమాలో ఉన్నావా? అవును సార్. ఇంట్లో ఉన్నప్పుడు వదిలేసినట్టు పెద్ద మనుషులని మాట్లాడినాము, పోలీస్ స్టేషన్ పోయినాం, కౌన్సిలింగ్ పోయినాం, మహిళా మండలి అన్నీ పోయినా మేడం. నా ఆధార్ కార్డులా అన్నీ మార్చేసిండు మేడం. అసలు ఎప్పుడు మార్చేసిండో ఇట్లా తెలియదు. మీ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ లో ఆయన పేరు ఉందా? లేదు మేడం. అదే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరు. ఆ పేర్లు ఏం పెట్టిరంటే వేరే పేరు పెట్టిండు మేడం. ఎవరు? ఈ అమ్మాయి తండ్రి వేరే పేరు పెట్టిండు. అసలు మీ పెళ్ళి అవ్వలేదు అంటున్నాడు కదా అతను. ఇప్పుడు నా బిడ్డ కాదు అని అంటున్నాడు. ఇంతకాలం మరి బిడ్డ కూడా కాదంట. బిడ్డ గిట్లా కాదంటున్నాడు. మరి ఇంతకాలం చేసింది ఏంటి? 18 సంవత్సరాలు సహజీవనం. అదే చెప్తున్నాడు. పిల్లాడు ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు తాగిపోయావు. ఎవడ క్లాసు? అక్కడ తండ్రి దగ్గర లేడు పిల్లాడు. ఆ పిల్లాడు వయసు ఎంత? 2 years 1.5 years చూసుకున్నాడు మేడం. చదివించిండు డిగ్రీ. ఎప్పుడమ్మా నువ్వు కోమాలో నుంచి వచ్చిన సంగతి నేను మాట్లాడలా. పోయి ఉంటే ఏంటి? 2 ఏళ్ళు కోమాలో ఉన్నావు. పోయి ఉంటే ఏంటి? కుటుంబం అనేటటువంటిది ఒక పెద్ద బలం అమ్మ. నువ్వు ఈ రోజు మా దగ్గర ఇలా దిక్కుతోచినటువంటి పరిస్థితి తలదించుకుని తల్లి చనిపోయిన తర్వాత ఇలా కూర్చున్నావు అంటే ఎవరు లేనటువంటి పరిస్థితి ఈ రోజు కూర్చున్నావు. ఏ ఆడపిల్ల కూడా ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు. కాదు సార్, ఆవిడ కోమాలో వెళ్ళి మీ మీద కేసు పెట్టిందంట, మరి అది నిజమేనా? కోమా ఏం లేదు, ఏం కేసు మాకు లేదు. పోలీస్ స్టేషన్ కి నేను అటెండ్ అయ్యానమ్మా. మీరు ఒక 40 days జైలుకి వెళ్ళారట, అది నిజమేనా? అప్పట్లో ఏం లేదు, జైలుకి ఏం పోలేమ్మా నేను. కదా ఆ పాప మీ పాపేనా కాదా? అమ్మా కాకపోతే కూడా చూస్తా, అట్లా కాదు సార్. డైరెక్ట్ కోసారు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం సార్,
కవిత గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. షూర్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సంతోష్ నగర్ నుంచి. కొంచెం గట్టిగా చెప్పరా. సంతోష్ నగర్ మేడం. సంతోష్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉండేదాన్ని మొన్నదాకా మేడం. ఇప్పుడు ఆయన వదిలేసినాక నేను ఉప్పల్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను మేడం. అది పోబట్టి ఇట్లా నెల రోజులు అయింది. సో ఇక్కడ మీ హస్బెండ్ సమస్య గురించి వచ్చారు. అవును మేడం. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారమ్మా మీరు? మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మీరు ఐటీ అనుకుంటారు. మీరు ఏం చేస్తూ ఉంటారు అందులో? ఇది కాదు మేడం సార్, అందులో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ సమస్య గురించి ఇక్కడ వరకు వచ్చారా? నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది ఎన్నేళ్ల క్రితం? 13 సంవత్సరాల కంటే మేనరికం. మేనరికంలో పెళ్ళయింది. గంపగోళ్ళు మేము యాదవ్స్. అయితే చిన్నతనంలో చేసినారు మ్యారేజ్. చేసిన ఎంత తర్వాత వయసు ఉండొచ్చు అప్పుడు మీకు? 13, 14 ఉండదు. 13-14 ఏళ్ళకే. కానీ పెళ్ళి అయినాక తోలలేదు. మళ్ళా 16 సంవత్సరాలకు మ్యాచ్డ్ అయింది. మీకు బాల్య వివాహం చేశారా? ఎందుకని మేనమామనిచ్చి చేశారా? నేను బావ. మేనబావనిచ్చి చేశారు. అతని వయసు ఎంత ఉంటుంది అప్పట్లో? అతని వయసు ఉంటుంది మేడం 16 అట్లా ఉంటుంది. అతను చిన్నోడే. 16. తర్వాత మీరు పెద్దోళ్ళు అయినాక కాపురం పంపిద్దామని ఆగారు. పంపించారు మేడం. ఎన్ని ఏళ్ళకి? ఒక 5 ఏళ్ళకి. 5 ఏళ్ళకి పంపించారు. ఆ బాబు పుట్టాడు మాకు. ఓకే. బాబు పుట్టిండు. కండక్టర్ బాబు పుట్టిండు. ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఓనిస్తల్పురం. ఆయన బ్యాచిలర్ అయితే ఎక్కడైతే ఉన్నాడో మాకు మళ్ళీ పెళ్ళి అయినాక అక్కడే పెట్టిండు. అమ్మ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? నేను వినలేదు. ఫస్ట్ మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు. దీంతో 20 అంటే ఇప్పుడు బాబుకి 20 ఉన్నాయి. సో మీ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మా? సెకండ్ మ్యారేజ్. సెకండ్ వదిలేసేయండి. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి 20 years అయింది. ఇప్పుడు మీరు చెప్తుంది ఫస్ట్ మ్యారేజ్ గురించి. ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను చెప్తున్నాను. అట్లా బాబు పుట్టిండు. మళ్ళీ తర్వాత ఆయనకి వేరే అమ్మాయితోటి అక్కడ సంబంధం ఉండే సార్. ఆ బాబు ఆయనకు పుట్టినాక నా పెళ్లిలో తీసుకొని వచ్చిండు. అది మాకు ఎవరికి తెలియదు. అది తెలిసిన తర్వాత గొడవలు అయినాయి బాగా. ఆ బాబు ఎక్కడ? మొదట అతనికి వేరే ఆమె ఉండేది. ఆయనకు బాబు పుట్టిండు. ఆ బాబుతో ఇంకా వీడు పెద్ద మనుషులలో మాట్లాడుకొని పేపర్లు రాసుకొని విడాకులు చేసేసుకున్నాం. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? బాబు వయసు ఎంత ఉంది అప్పుడు? అప్పుడు బాబు వయసు 6 నెలలు ఉన్నాడు. 6 నెలలు. 6 నెలలు. 6 నెలల పిల్లోడిని వదిలేసావా నువ్వు? వదిలేయలేదు. నువ్వు తెచ్చుకున్నావా? నేనే తెచ్చుకున్నా. 6 నెలలకి ఎందుకు మీ భర్తతో వదిలేశారు మీరు? వేరే అమ్మాయితోటి అక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నారా? ఆల్రెడీ బాబు పుట్టిండు. నాకు పెళ్లి చేసుకున్నాడు మేడం. వాళ్ళ మేనబావకే పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయిని చేసుకున్నాడు. అయితే అట్లా తెలిసి నీ సొంత చుట్టాలు నీకు తెలియదా ఆయనకి పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వలేదా? ఆయన అసలు వాళ్ళ ఇంట్లోకే తెలియదు. సొంత మా మేనత్తనే అమ్మ. అదే మీ మేనత్తకి తెలియదా కొడుకు పెళ్ళి అయిందా లేదా అని? అసలు పెళ్ళే కాలేదు మేడం. వాళ్ళిద్దరు ఒకటే డ్యూటీ సహజీవనంలో ఓ చేస్తారు. పిల్లోని కనేసాడా? కన్నాడు. మరి నీకేం రాసి ఇచ్చారు పిల్లోడికి? నీకు ఇంకేం ఇవ్వలేదు మేడం. ఏమి ఇవ్వకుండా బయటకు ఎందుకు వస్తారమ్మా? లేదు మేడం, ఏమి ఇవ్వలేదు. మా వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు అది ఇచ్చేసారు అంతవరకు. కానీ మీరు పెట్టినా మీకు ఇచ్చేసారు? మాకు ఇచ్చేసారు. అది బాబు పేరు మీద చేసేసారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా నేనేం చేసినా వాళ్ళు మా వదిన వాళ్ళు పోరు. ఊకే కోడళ్ళ మీద ఎట్లుంటుంది మేడం. ఇక నేను ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ సూపర్ మార్కెట్లో చేసిన మేడం. నేను సూపర్ మార్కెట్లో వేస్తే నా పరిచయం అయ్యిండు. నాకు ఒక వ్యక్తి వల్ల పరిచయం అయ్యిండు. పరిచయం అయినాక పెళ్లి ఎంతకాలం అయిందమ్మా మీకు పరిచయం అయ్యేతను? ఇతను ఒక 2 సంవత్సరాలు. ఓకే. సో ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది అన్నారు? మీ ఫస్ట్ మ్యారేజ్? ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ తీసేసుకున్నాం. పెద్దల డైవర్స్? పెద్ద మనుషులలో మాట్లాడుకొని. అది ఏ ఇయర్ లో అయిందమ్మా? ఇయర్ తెలియదు సార్. 17 ఏళ్ళ పైన అవుతుంది. 17 ఏళ్ళు బాబుని పోషించుకుంటూ నువ్వు అలాగే బతికావు? లేదు మేడం, బాబు 6 నెలల తర్వాత మేము బయటకు వచ్చినాం. నేను పిల్లగాని తీసుకొని నేను బయటకు వచ్చిన. అంటే మా వదినలు వాళ్ళు నాకు చూడలేదు. ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలని నేనేం చేసిన, వాళ్ళు పెట్టిన గోల్డ్ కానీ ఏది కానీ అది మొత్తం అక్కడ పెట్టేసి నా బాబుని తీసుకొని నేను వచ్చిన. చిన్నపిల్లలు పట్టుకునేది అది ఉంటుంది కదా మేడం, బేబీ కిడ్స్ లా బాబుని వేసిన. ఇప్పుడు 1000 ఎంత ఉండే మేడం. బాబు గట్టి నేను జాబ్ చేసుకునే దాన్ని బ్యాచులర్గా ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం. ఒక అమ్మాయి నేను ఇద్దరం సిరిసగం రెంట్ కట్టుకుంటా. అట్లా చేసుకుంటుంటే ఇతను వచ్చేవాడు, డిమార్క్ వచ్చేవాడు, మాట్లాడేవాడు. అప్పట్లో మాట్లాడేవాడు. కానీ నేను ఎమ్మటే నమ్మలేదు. 2 ఏళ్ళ దాకా నేను అట్లనే. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అతను పెళ్లి అయిందా, పెళ్లి అవ్వలేదా, కలిసి ఉన్నారా? పెళ్ళి అయిందంటే వాళ్ళ భార్య వెళ్ళిపోయింది. అది నాకు తెలియదు సార్. నాకు తెలియకుండా చేసుకున్నాడు. ఆయన వాటర్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. ఆయన వాటర్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ అమ్మా, కాంట్రాక్టా? లేదు, గవర్నమెంట్ 1,60,000 వస్తున్నాయి ఆయనకి. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. వాళ్ళు నాకు తెలియదు. ఫస్ట్ మా పాపది బర్త్డే మంచిగా చేసినప్పుడు అప్పుడు వాళ్ళు తెలిసింది నాకు. అప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా మేడం. అసలు ఎందుకంటే నాకు తెలియకుండా మళ్ళీ ఇక్కడ మోసపోయినా కదా మేడం. మళ్ళీ నేను ఇక్కడ ఇట్లా మోసపోవాలా అని నాకు చేసేసుకున్నా.
హాస్పిటల్ అడ్మిట్ నాకు కోమల నుంచి బయటకు వచ్చే వరకు 2 ఏళ్ళు పట్టింది మేడం నాకు. నీకు ఆ వ్యక్తికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలియదా? తెలియదు మేడం, నాకు అస్సలు తెలియదు. సరే, ఒక మామూలు అబ్బాయి అన్న నీకు ఆల్రెడీ పెళ్ళయి డైవర్స్ ఇవి ఓ బాబు ఉన్నాడు, నిన్ను చేసుకుంటాడని ఎలా అనుకున్నావు నువ్వు? అదే మేడం నాకు అర్థం కాలేక చేసుకున్నా, నమ్మించిండు అంతగానో. పెళ్లి కూడా అయిందా మీ అమ్మా ఇద్దరికి? ఆల్రెడీ మీ బావ అలాగే చేశాడు, మళ్ళీ మ్మ్. ఇతన్ని అన్న ముందు వెనక చూసుకోవాలి కదా, పెద్దోళ్ళతో మాట్లాడిచ్చాలి కదా. ఒప్పుకోలేదు మేడం, ఎవ్వరు అస్సలు ఎవ్వరు ఎందుకు ఒప్పుకోలేదమ్మా? ఎందుకు ముస్లిం అని ఒప్పుకోలేదు. రిలీజన్ వేరే అని చెప్పి ఒప్పుకోలేదా? ఇంకా తెలివిగా ఉండాలి అప్పుడు. ఇప్పుడు వరకు ఎవ్వరు ఒప్పుకోరు, ఎవ్వరు రారు ఇట్లా. నీకు సావు నువ్వు రావు. అది మీ ఇద్దరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారమ్మా? మేడం మేము అది శంషాబాద్ ఒక టెంపుల్ మేడం. అది టెంపులా మసీదా? మసీదు కాదు, మన దాంట్లో సంప్రదాయంలో ఆయన బియ్యం పోసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు, అన్ని ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, పెళ్లి చేసుకోలే, నీ భార్య కావు. ఏవైతే ఉండాలో అవి లేవు కానీ గుడిలో మాత్రం పెళ్లి 18 సంవత్సరాలు మేడం ఆయన తోటి నేను ఉండబట్టి. సో మధ్యలో రెండు సంవత్సరాలు కోమాలో ఉన్నావు అన్నావు. ఎవరు చూసారు నిన్ను, నీ మా పిల్లాడిని? బావనే, మా ఆయన వాళ్ళ అన్ననే. మీ ఆయన వాళ్ళు అన్న చూసాడా? లేదు, వీళ్ళందరూ చూసిర్రు, అందరు చూసిర్రు. మరి ఆ ఆవిడ ఊరుకుందా? వాళ్ళందరినీ పట్టుకోపోయినారు. ఈయన జైలుకి పోయినాడు, 40 రోజులు జైలు చేసినాడు. ఎందుకు? నువ్వు సూసైడ్ చేసుకున్న అంటే తర్వాత అంటే ఎట్లా అంటే నేను బతికే పొల్యూషన్ లో లేను. పాప ఏం చేసావమ్మా? ఏం నువ్వు అది చేసిన యాసిడ్ suicide? తాగిన సార్, నేను యాసిడ్ తాగావా? యాసిడ్ తాగిన. ఆ. అయితే ఎందుకు తాగినంటే పాపని తీసుకెళ్ళిండు సార్. మొత్తం ఇదంతా కాలిపోయిందా? గట్టంతా త్రోట్ అంతా కాలి పేగులు మొత్తం ఇట్లా రెడ్గా అయిపోయింది. అసలు ఇప్పటికిట్లా నాకు ఏదైనా తినగలవా? తినాలంటే మండుతుంది సార్ నాకు. మంట ఇప్పటికి ఆ మంట ఉంటది. ఎన్ని రోజులు కోమాలో ఉన్నారు మీరు? 2 సంవత్సరాలు పట్టింది సార్. 2 years కోమాలో ఉన్నావా? అవును సార్. కోమా? మంచం మీద ఉన్నావా, కోమాలో ఉన్నావా? మంచం నుంచి తీసుకొచ్చారు అపోలో హాస్పిటల్ నుంచి. ఇక్కడ ఇప్పుడు ఓఎస్ఆర్ కోమా అంటే నిద్రపోయి ఉండడం. నిద్ర నాకు తెలియదు, పర్సు లేదు, స్పృహ లేదు. ఏమీ లేదు. అప్పుడు అమ్మని ఒక్కదాన్ని ఇక ఎట్లా కొట్లాడి మా అమ్మ వచ్చింది మా అన్నలతోటి. ఎందుకంటే పాప పోతే రాదు, నేను మీ సందాలో మీరున్న నా బిడ్డ దగ్గర అని మా అమ్మ వచ్చింది. మా అక్క వాళ్ళు 4 వచ్చారు, అక్కలు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. కానీ మా అమ్మ నా దగ్గర ఉండి సేవ చేసింది. మా బావనే 11 లక్షలు పెట్టిండు ఆయన, మా హస్బెండ్ వాళ్ళ అన్న, ఆయననే పెట్టిండు ప్రతిదానికి. ఇప్పుడు ఇట్లా ఆయన సపోర్ట్ ఇస్తా అంటే ఈమెకు ఆయనకు ఏం సంబంధం ఉందని చెప్పిండు మేడం. సరే, అప్పటి నుంచి మాకు మీరేం ఇవ్వద్దు, సపోర్ట్ ఏం చేయొద్దు అని చెప్పిన నేను. ఇంకా రావట్లేదు ఆయన. మాకు ఇంకా అపార్ట్మెంట్లో మాకు ఇల్లు తీసి పెట్టిండు మేడం, 13,000. అందులో రెంట్కున్నాము. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వదిలేసినట్టు పెద్ద మనుషులని మాట్లాడినాము, పోలీస్ స్టేషన్ పోయినాం, కౌన్సిలింగ్ పోయినాం, మహిళా మండలి అన్నీ పోయినాం మేడం. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీరు? ఆ సూసైడ్ అటెంప్ట్ వరకు కలిసి ఉన్నారా? లేదు మేడం, పెద్ద అది అయిపోయినాక ఇట్లా కలిసే ఎన్ని ఉన్నాం. సంవత్సరాలు కలిసి ఉన్నారు? చూసిండు ఆయననే పెట్టు ట్రీట్మెంట్ కానీ పద్ధతి కానీ ఆయనే పెట్టిండు. మళ్ళీ నేను బాగా అయినాక ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఆయన జాబ్ సస్పెండ్ అయితే ఆ జాబ్ గిట్లా మళ్ళీ వచ్చేటట్టు వెళ్ళి లెటర్ పెట్టి తీసుకొని వచ్చిన తర్వాత బాగానే ఉన్నాం మేడం. అయితే నాకు ఆధార్ కార్డు ఆయన పేరు లేదు మేడం నా ఆధార్ కార్డులో. అన్నీ మార్చేసిండు మేడం. అసలు ఎప్పుడు మార్చేసిండో ఇట్లా తెలియదు. అన్నీ మార్చేసిండు. స్కూల్లో ఆధార్ కార్డు అడిగినరు, అంటే అది సిస్టమ్, అది పేరు ఎక్కియాలి కదా మేడం, దాని గురించి అడిగిన. ఏమంటే మరి ఆధార్ కార్డు గురించి మీరు చేపిస్తున్నారు, ఏమైంది అంటే చేపిస్తాను ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిండు. మీ ఇద్దరికి పిల్లలమ్మా? ఒక పాప సార్. ఈ పాప ఎంత వయసు? ఎంత పాప? ఇప్పుడు 15 సంవత్సరాలు. మీ పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 18. 18. మీ పెళ్ళికి ఏమైనా సాక్షులు ఉన్నారమ్మా? ఎవరైనా వచ్చారా? ఎవరు లేరు. మీ సైడ్ వాళ్ళు లేరు, కానీ అతని సైడ్ ఫ్రెండ్స్ కానీ సైడ్ వాళ్ళు ఉండే సార్. ఆయన చనిపోయింది చెన్నై అంటే ఆయన అంజిరెడ్డి. సో అతను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకున్నాడు. అందరు తెలుసు సార్, వాళ్ళందరూ తెలుసు. అందరూ కానీ ఎవరు రాలే పెళ్ళికి? వాళ్ళ పెళ్ళికి రాలేదు. పెళ్ళైనాక వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ తమ్ముళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారు. నాన్న, మీ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ లో ఆయన పేరు ఉందా? లేదు మేడం, అదే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు. అక్కడ సర్టిఫికేట్ కావాలని అంజనలి మేడము పంపిస్తే ఆ పేర్లు ఏం పెట్టిరంటే వేరే పేరు పెట్టిండు మేడం. ఎవరు? ఈ అమ్మాయి తండ్రి వేరే పేరు పెట్టిండు. ఎవరు? ఆ వేరే ఎవరు పేరు పెడితే ఎవరు ఊరుకుంటారు? రాజేష్ అని పేరు పెట్టిండు. అదే ఎవరు పడితే అలా పేరు ఎలా మీ పెడతారు? ఫస్ట్ హస్బెండ్ పేరేంటి? మా ఫస్ట్ జగదీష్. రాజేష్ ఎవరు? ఏదో తెలియదు పెట్టేశారు నాకు. నా. పేరు ర్యాండమ్ గా పెట్టేసి ఉంటారు అలాగే. లేదు, ఆయన పేరు ఇట్లా కాదు, అది ఎవరి పేరో తెలియదు. వాళ్ళు చెప్పిందాక నాకు, ఆ మేడం వాళ్ళు చెప్పిందాక నాకు తెలియదు. నువ్వు తర్వాత బర్త్ సర్టిఫికేట్ చూస్తావు కదా తల్లి. టీకాలు వేయించడానికో ఇంజక్షన్ వేయించాలి కదా పిల్లల్ని. అప్పుడు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కదా గవర్నమెంట్ అన్ని హాస్పిటల్. పక్కనే ఉన్నాడు మేడం. అదే నేను చేసిన పాప తప్పు. ఆధార్ అసలు కార్డు ఏది నేను ఏది మేడం ఒకటి మేడము ఆయనని డీప్ గా నమ్మిన. బయటికి గేట్ తాళం వేసేది మేడం, బయటికి వెళ్ళకుండా పాటకు తాళం వేసేది. పిల్ల స్కూల్లో ఇప్పుడు ఫాదర్ పేరు ఏముంది?
ఫాదర్ పేరు ఏం లేదు మేడం. ఎంటీగా ఉందా బాక్స్? అది పేరు పెట్టిండు అల్లగిట్లా ఆధార్ కార్డు పేరు ఇట్లా ఏమన్నా నువ్వు మధ్యలో జాబ్ కూడా చేసావు కదా సైదులు అని జాబ్ ఇప్పుడు చేస్తున్నా మేడం. అప్పుడు చేయలేదు. అసలు బాబుని తీసుకొని వచ్చిన తర్వాత ఒక దగ్గర జాబ్ చేశాను అప్పుడు చేసిన మేడం. ఒకటే మినిమం డీటెయిల్స్ అడుగుతారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, మీ నాన్న పేరేంటి, ఏంటని అడుగుతారు కదా, ఆ సెన్స్ ఉంది కదా. ఆధార్ కార్డులో సైదులు అని పెట్టిండు మేడం. ఆధార్ కార్డులో సైదులు అని పెట్టిండు. మొత్తం మాకు రేషన్ గవర్నమెంట్ నుంచి ఏది రాకుండా చేసిండు మేడం. ఓటు ఐడి ఇట్లా చేసేసిండు, తీసేసిండు. అసలు మీ పెళ్లి అవ్వలేదు అంటున్నాడు కదా అతను ఇప్పుడు, అంటున్నాడా? పెళ్లి కాలేదు, నా బిడ్డ కాదు అని అంటున్నాడు. ఇంతకాలం మరి బిడ్డ కూడా కాదంట, బిడ్డ గిట్లా కాదంటున్నాడు. మరి ఇంతకాలం చేసింది ఏంటి? 18 సంవత్సరాలు సహజేనా? అదే చెప్తున్నాడు. ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీ ఇద్దరు? 18 సంవత్సరాలు మేడం. అమ్మ ఇప్పుడు విడిపోయి ఎంత కాలం అయింది? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి దూరం. లాస్ట్ రోజు ఏం జరిగి విడిపోయారు? ఇదే మేడం, ఆ పాప గురించి నేను స్కూల్లో డేటా అది పెట్టమన్న పేరు, ఆయన పేరు ఇప్పుడు పెట్టమన్నట్టు ఏంటి తల్లి? పిల్ల ఎప్పుడో జాయిన్ అయింది. పిల్ల వయసు ఎంత? 15 ఏళ్ళు. ఆయనే జాయిన్ చేసిండు. ఆయనే జాయిన్ చేసిండు మేడం. నాకు ఇప్పుడు ఏం చదువుతుందో చెప్పు. 8th 9th? 8th చదువుతుంది. 7th క్లాస్ కి ఫాదర్ పేరు లేకుండా ఏం సర్టిఫికేట్ వచ్చింది మీకు? ఏ స్కూల్ మిమ్మల్ని అట్లా కంటిన్యూ చేసుకుంటారు? హైదరాబాద్ సైన్స్ స్కూల్లో చేసిండు మేడం. ఆయననే చేసిండు. స్కూల్ గురించి, నేమ్స్ గురించి ఏమి నాకు బయటికి వెళ్ళకుండా చేసిండు. నేను నన్ను బయటికి కనీసం పక్కింటి వాళ్ళతో 18 నుంచి పని చేయట్లేదు ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి? నేను లేదు. ఆయనే అన్ని చూసుకుంటాడా? కూరగాయల కానించి అన్ని మేడం. ఒక పనామకు పెట్టిండు. నేను అసలు బయటికి వెళ్ళాను. ఆయన ఉన్నప్పుడే పనామ వస్తుంది. ఏం ఉన్నాయి మేడం చాలా. నాకేం లేదు. మా అమ్మ మొన్న చనిపోయినప్పుడు 4 తులాల బంగారం ఇచ్చింది మేడం. 2 లక్షలు ఇచ్చింది. అందరికి ఆడపిల్లలకు ఇచ్చింది. అవి గిట్లా ఆయన చేతులు అంటే పోయే ముందు ఆమెకు తెలిసినో ఏమో కానీ మా ఇంటికి వచ్చింది మేడం. 2 రోజులు ఉంది. ఆయన చేతులు పట్టుకొని ఒకటే అడిగింది మా అమ్మని. నేను ఉంటానో పోతానో తెలియదు నాకు. ఆమెకు కష్టం ఉంది మేడం. నేను ఉంటానో పోతానో, నా బిడ్డను బాగా చూసుకో, నా కొడుకులు అయితే రానియరు. ఎవరిని అడిగింది? మీ అమ్మ? మా అమ్మ అడిగింది సార్. ఈయనని అడిగింది. ఇతని పేరేంటమ్మా? వైదు. అడిగితే నేను చూసుకుంటాలే అత్తమ్మ, నేను బాగా చూసుకుంటానని బంగారము పైసలు ఆయన చేతిలో పెట్టింది మేడం. ఈ ఇద్దరి యొక్క జీవితానికి సాక్ష్యం అటువైపు పెళ్ళైనప్పుడు పెద్దలు లేరు, ఫోటో లేదు, ఆఖరికి ఉన్న ఏకైక సాక్ష్యం ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్. కానీ మొత్తం తీసుకుపోయిండు. అన్ని ఫోటోలు ఉన్నాయి, పెళ్లి ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఏమేమి అవసరం ఉన్నాయి. మొన్న సూసైడ్ చేసిన పిఎస్ లో కంప్లీట్ పేపర్ ఉంటాయి కదా సార్, అవి గిట్లా పట్టుకోపోయింది ఆయన. కాదు, యాజ్ ఆఫ్ నో నీ దగ్గర ఒక జెరాక్స్ కాపీ గానీ ఎక్కడన్నా ఒక ఫోన్ లో గానీ ఫోటో లేదు, ఏమీ లేదు. అంటే పేపర్స్ ఉన్నాయి రాసినాయి. ఒక్క నిమిషం, ఇన్నేళ్ళు బాగా చూసుకున్నాడు కదా, సడన్ గా ఎందుకు ఆయనలో ఆ మార్పు వచ్చింది? 18 ఏళ్ళు నేను బయటికి వెళ్లకుండా పనోళ్ళని పెట్టి మరి సడన్గా ఎందుకు వచ్చిందంటే, నా నెంబరు తీసుకుంది స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం. నా నెంబర్ తీసుకొని నాకు ఈ పాప ఇచ్చిందంట నెంబరు. మా పాప ఇచ్చింది నెంబర్. ఇచ్చే వరకు ఆయన ఫోన్ ఎత్తలేదు. ఎత్తకపోతే మా మమ్మీది ఉందని ఈ అమ్మాయి నాకు నెంబర్ ఇచ్చే వరకు నాకు ఫోన్ చేసింది. చూడమ్మా, మీ పాప స్కూల్కి వస్తుంది కానీ ఈ పేరు అయితే ఎక్కలేదు, తర్వాత మాకు టీసీ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది మేడం అని చెప్పింది. అంటే అట్లా ఎందుకు మేడం అంటే, ఆధార్ కార్డు మీ డాడీ నెంబర్ పేరు లేదు, ఏమి లేదు కదమ్మా, ఆయన తెస్తా అని మాకు ఇన్ని రోజులు 3 సంవత్సరాలు చేసిండు, ఇంకా స్కూల్లో పనికిరా తీసేస్తా అని ఆ మేడం. నీ పేరు మీద కంటిన్యూ చేయించుకోపోయారా? ఆధార్ కార్డు మార్చుకోవచ్చు కదా. తండ్రి పర్ఫెక్ట్ గా లేదు, ఆధార్ కార్డు లో తండ్రి పేరు వేరుంది, స్కూల్ బర్త్ సర్టిఫికేట్ లో తండ్రి పేరు వేరే తండ్రి పేరు ఉంది. కనీసం ఇవన్నీ ఎందుకు తలనొప్పని? స్కూల్లో చేర్పించినప్పుడు కేర్ ఆఫ్ అని చెప్పి మదర్ పేరు రాసేసుకోవచ్చు కదమ్మా. నువ్వైతే పర్మనెంట్ గా తండ్రులు ఎంతమంది మారినా, పేర్లు ఎన్ని మారినా కూడా నువ్వు ఆ పని ఎందుకు చేయాలి? ఆయన పేరే పెట్టాలని ఎందుకు? ఇప్పుడు పెట్టినా మేడం. ఇప్పుడు నీ పేరు పెట్టి మిగతా ఎట్లా అనేది స్థానం అనేది ఖాళీ ఉంది. నా పేరు పెట్టినా ఎందుకంటే ఈ అమ్మాయి జీవితం ఖరాబ్ కాకూడదని నేను వెళ్ళి అక్కడ. సార్ యాక్చువల్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాదర్ తోటి ఈ మధ్య డైవర్స్లు ఇవన్నీ రిపీటెడ్ గా అవుతున్నాయని, మార్పించుకోవాలనుకుంటే మదర్ పేరు మీద కేర్ ఆఫ్ కింద మార్పించేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా మీకు డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని ఎట్లా రావట్లే, ఓన్లీ కేర్ ఆఫ్ అనే వస్తాయి. ఎవరి పేరు పెడితే వాళ్ళది, అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. ఆయన ప్రతిదీ అనుమానం ఇస్తాడు మేడం. చాలా నిన్ను ప్రతిదీ అనుమానం ఇస్తాడు. ఆయనకు అలవాట్లు అనేది. ఇంట్లో నుంచి బయటగా పని చేయు, నీకు పని అమ్మాయి ఉంది, ఎందుకు అనుమానిస్తాడు? ఎందుకు అనుమానం ఇస్తా అంటే, మా పిన్ని వాళ్ళ కొడుకులు ఇక్కడ ఉంటారు, ఎల్బీ నగర్లో ఉంటారు మేడం. వాళ్ళు మా పిన్ని వాళ్ళ కొడుకు, వాళ్ళు డ్యూటీ చేస్తారు, పోలీస్ జాబ్ చేస్తాడు. అబ్బాయి వాళ్ళ భార్య ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. మా అన్న వాళ్ళు అయితే రారు, మా తమ్ముళ్ళు వాళ్ళు రారు. లేదు, ఇది చేసుకున్నావు కదా మేము రానేమో, మాకు ఫస్ట్ నేను చేసుకున్నా అని ఊర్లో తెలిస్తే పంపులలో రాళ్ళు కొట్టిరు మేడం.
పాలోళ్ళు మా అమ్మ వాళ్ళకి చాలా బాధపడ్డది. మళ్ళీ నన్ను కులం వల్ల కలిపింది 1,00,000 రూపాయలు పెట్టి. ఎందుకంటే రేపు నేను చనిపోయినా నా బిడ్డను ఎవరు రానియరని కులం వల్ల 1,00,000 రూపాయలు కట్టి నన్ను కులాన్ని అమ్మ, నీ కలిపి. ఏరియాలో నీ కులానికి అంత ఇంపార్టెన్సీ ఉందని తెలిసినప్పుడు నువ్వు ఇంత తింగర పని ఎట్లా చేస్తావు తల్లి? వేరే మతం వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకుంటావు నువ్వు? అదే మేడం మళ్ళీ దానికి పెద్ద యాసిడ్ తాగావు. నీకు పసిపిల్లోడు ఉన్నాడు అక్కడ, పిచ్చాశాలు కాబట్టి మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. పిల్లోడిని ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు తాగిపోయావు. ఎవడ క్లాసు? అక్కడ తండ్రి దగ్గర లేడు పిల్లాడు. ఆ పిల్లోడు వయసు ఎంత? 2 years 1.5 years. ఈయననే చూసుకున్నాడు మేడం, చదివించి డిగ్రీ. ఎప్పుడమ్మా నువ్వు కోమాలో నుంచి వచ్చిన సంగతి నేను మాట్లాడలా. పోయి ఉంటే ఏంటి? 2 ఏళ్ళు కోమాలో ఉన్నావు. పోయి ఉంటే ఏంటి? చనిపోయి ఉంటే పాప పరిస్థితి ఏంటని మేడం కరెక్టే అడుగుతున్నారు. మేడం, అదే బాధ. బాధ. కానీ నేను నిజంగా అమ్మ ఒక్క విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. మీ పేరేమన్నారు? కవిత సార్. కవిత గారు, ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. 18 సంవత్సరాల కాపురంలో ఇప్పుడే అతను ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈవిడికి అక్రమ సంబంధాలు ఉన్నాయని డౌట్ అట. అదొక్కటేనా మేడం? అక్రమ సంబంధాల అవే ఆయనకి అదే ఉన్నది. ఇంకా మేడం ఆయన మరి ప్రూవ్ చేయమని అడగపోయావా? అడిగాను మేడం, నేను పిఎస్ లా గిట్లా అడిగాను. వాళ్ళ అన్నకి వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ 6 మంది అన్నదమ్ములు మేడం. 6 మంది అయితే నేను అడిగాను, మీరు ఏదైనా ఉంటే చూడండి, లేకపోతే మీరు పెట్టిన ఇంట్లోనే నేను ఉంటాను. ఆయన పెట్టిన ఇంట్లోనే నేను ఉండేది మేడం. మళ్ళీ మేము ఏ ఇంట్లో ఎందుకంటే కవితమ్మ, ఇప్పుడు కంప్లీట్ గా ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే మనిషి వ్యక్తిత్వం కాదు. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది అన్నది పక్కన పెట్టండి. అంత ఇప్పుడు నీ సూసైడ్ కి ప్రేరేపించాడు అతనే కారణం అని చెప్పి అతను 40 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఓకే, అది మామూలు విషయం కాదు. 2 years పాటు భార్య కోమాలో ఉన్నా కూడా దగ్గరుండి సేవలు చేశారు. అయ్యేటటువంటి మొత్తం ఖర్చు ఇతను కాకపోయినా వాళ్ళ అన్నయ్య పెట్టుకున్నాడు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న మనుషులు కొద్ది పెద్ద మనసు ఉన్న వాళ్ళు అనేటటువంటి దానికి ఇవన్నీ నిదర్శనాలు. అందులో ఏంటంటే మీరు 1-2 కాదు, 18 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మేము కేవలం అనుమానం, నీ మీద అనుమానం అనేటటువంటి అంశంతో అతను బ్యాక్ స్టెప్ వేసాడు అనేది అస్సలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అసలు ఎక్కడన్నా అసలు ఒక నేను బయటికి అమ్మమ్మ- అవును, అసలు నిజం. బయటికి వెళ్ళే వాళ్ళం కాదు మేడం. నేను కాదమ్మా, అసలు- ఎక్కడన్నా ఒక అమ్మమ్మ లాస్ట్ సీన్ లో ఉండి ఈ ఉంటాడో ఊడతాడో వీళ్ళ వల్ల రాళ్ళు వేసారు ఊళ్ళో. మీ అమ్మ ఒక తప్పు కట్టింది, మా అమ్మాయిని యాక్సెప్ట్ చేయండి అని కులంలో. అలాంటి ఆవిడ మనవరాలకి ఇచ్చుకుంటది కానీ ఏమన్నా ఇస్తే మనవడికి మనవరాలకి అల్లుడికి ఇవ్వడం ఏంటి? డబ్బులును గోల్డ్ ఇది ఆయనకి ఇచ్చేసింది మేడం. ఇది నమ్మసక్యంగా లేదు. భూప్రపంచం ఎవడ నమ్మట్లా. లేదు మేడం, ఇచ్చిన ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, అంత తింగరదా మీ అమ్మ అని నా బాధ. 16 తులాల బంగారం వేసింది మేడం. ఎవరికి? నీకు. నేను ఇందాక అదే అడిగా, ఏం గోల్డ్ కొన్నాడు, ఏం బట్టలు కొన్నాడు, ఏమి ఆస్తులు కొన్నాడు అని. వేసిండు అమ్మా, ఆయన మీరు ఏదన్నా ఇట్లా. నిజం చెప్తేనే ఇక్కడ ఏమన్నా లేదు చెప్పలేదు. నిజమే మేడం, ఎందుకంటే వేసిండు. ఆయన వర్షన్ అది అంతా ఎప్పుడే వేసిండంటే ఆయన ఏదన్నా అంటుంటే పాజిటివ్ చెప్తుంది. సరే పాజిటివ్ ఉన్నాడా అంటే మళ్ళీ అనుమానిస్తున్నాడు అండి అంటుంది. అనుమానం ఇస్తున్నాడు మేడం. అతను అనుమానం వెనకాతల- ఆయనకి. అతను ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తం కథలో అతను ఈ రోజు లేడు కాబట్టి అన్ని ప్రశ్నలు అతనికి అడిగే ప్రశ్నలు కూడా నిన్నే అడుగుతున్నాం కవిత. అతని సైడ్ ఏమైనా నెగిటివ్ ఉంది అంటే కనుక ఆధార్ కార్డులో ఎందుకు తండ్రి పేరు అతని పేరు రాయలేదు, స్కూల్ సర్టిఫికెట్లో బర్త్ సర్టిఫికెట్లో ఎందుకు రాయలేదు అనేది ఒక్కటే ఉంది. కానీ మిగతావన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి అతని సైడ్. ఎందుకు వదిలేశాడు అనేది అర్థమే కావాలి. పాప చెప్తుంది ఏమన్నా? లాస్ట్ మినిట్ లో కూడా మీ అమ్మ ఆయనకే సపోర్ట్ గా ఉంది. అల్లుడిని నమ్మి అల్లుడికి ఇస్తే నా పేరు తీసుకుంది, నా మాట తీసుకుంది అల్లుడి దగ్గర. ఆయన గిట్లా చాలా విధి సార్, ఆయన డ్రింక్ చేస్తాడు ఎక్కువ మందు. అమ్మ ఎన్ని రోజులు ఉంటాడు మంత్ లో నీ దగ్గర? లేదు ఆయన డైలీ ఉంటాడు మేడం, డైలీ మరి తాగుతాడు. భార్య దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు? భార్య పిల్లల దగ్గరికి వెళ్తాడు, అక్కడ వెళ్తాడు, ఇక్కడ వెళ్తాడు. రోజు అటు ఇటు తిరగడానికి సంపాదించేది ఎప్పుడు? అది ఎప్పుడంటే మాకు తెలిసినప్పటి నుంచి, ఆ భార్య తెలిసినప్పటి నుంచి అటు ఇటు వెళ్ళిండు. అంతకుముందు నా దగ్గరనే ఉంటుండే మేడం. అలా ఆవిడ ఊరుకుందా పాపం? తెలియదు నాకు. ఆవిడ ఊరుకుందేమో, ఈవిడ ఊరుకోవట్లేదేమో మేడం. అందుకే అతను ఫ్రస్ట్రేట్ అయ్యి వచ్చి ఇంటి దగ్గరే ఉండేది, వాడు ఇంటి దగ్గరనే ఉండేది. మరి మీ అత్త మామల్ని వాళ్ళని కలిసావా? వాళ్ళ ఇంట్లో ఏమైనా రంజాన్లు గట్రా జరిగితే వెళ్తూ ఉండేదానివా? నేనేం వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాల? వాళ్ళు ఏమైనా కీరు గట్రా ఏమైనా బిర్యానీలు పంపించేవాళ్ళ? వాళ్ళు మీ బావోళ్ళు? లేదు, ఆయన కూడా. మా బావ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు బక్రీద్ చేసినా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను సంతోష్ నగర్లో ఉంటాను మేడం. ఏం చేసినా వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. ఈయన ఒక్కడు ఈ 1 year నుంచి వెళ్ళిపోయాడు కదా, మరి ఇంటి మెయింటెనెన్స్, పనమ్మాయి, పంచాయతీ ఇవన్నీ ఏంటి? లేదు మేడం, ఈయన ఏమి ఎట్లా. ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం మేడం. మాకు సంవత్సరం ఎట్లా గడిపావు అంటున్నా? సంవత్సరం లేదు మేడం, సామాన్ మొత్తం తీసేసి లాక్కుంది మేడం. ఫోన్ లో చూపిస్తుంది. మరి ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఇప్పుడు నేను చిన్న రూమ్ తీసుకున్నా మేడం, చిన్న గ్యాస్ తీసుకున్నా. అదే ఆ రూమ్ కి అద్దె ఎవరు కడుతున్నారు, తినడానికి సరుకులు ఎవరు తెస్తున్నారు? నేను పాప చదువుకుంటుందా? లేదు సార్, పాప చదువుతలేదు. ఇప్పుడు ఆ పాప ఫీజు 50,000 రూపాయలు కడితేనే టీసీ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న ఒక్క రూమ్ కి అద్దె ఎవరు కడతారు? అద్దె ఎవరు కట్టారు? ఉన్న బంగారం అమ్ముకొని కట్టిన సార్. మీరేం పని చేయట్లేదు, పని చేయలేకపోతున్నారా? నిన్న మొన్న వెళ్ళిన 1 నెల అవుతుంది నేను డ్యూటీకి. పని మొదలు పెట్టి కాదమ్మా, నిన్ను బయటికి తరిమి వేసి తాళం వేసేసాడు, సామాన్ కూడా ఇవ్వలా, ఒక 2 పిల్లల్ని పెట్టుకొని
నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, మహిళా సంఘాల దగ్గరికి వెళ్తావు, లేదా మీ బావ వాళ్ళు చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి ఫోనులు చేసి బావ అంటావు, వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తారు. ఇవేమీ జరగలేదు ఈ 1 year లో? మేడం ప్రతి ఒక్క పేపర్ ఉంది మేడం. పిఎస్కి వెళ్ళినా కంచన్వాయి పిఎస్లో నా రికార్డ్ ఉంది మేడం, మొత్తం ప్రతిదీ ఉంది. అక్కడికి వెళ్ళినా అక్కడ పిలిపించి ఏం మాట్లాడారు? అక్కడ మాకు రాదంట, సంతోష్ నగర్ వస్తుందంట, ఐఎస్ఓ అని ఇప్పుడు మారింది, అక్కడది ఇక్కడది వేరే మారింది. ఇక్కడికి వచ్చిన మేడం ఆయన ఏమంటే ఒక లాయర్ ఉన్నాడు మేడం. ఆ రోజు ఏం చేసిరంటే సార్ వాళ్ళు ఏం చేసిరంటే సిఐ సార్ ఎస్ఐ సార్ ఒకటే చెప్పిన నేను, సార్ నాకైతే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే సార్, ఏదన్నా న్యాయం చేస్తే మీరే చేయండి సార్ అని వాళ్ళ కాలం మీద పడు. సరే అమ్మాయి తరపుకి వెళ్ళి మేము మాట్లాడతాం, ఎవరు లేరు అయితే నువ్వు ఇంత పైసలు ఇచ్చేసి అమ్మాయి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అని. నువ్వు ఉంటావు అమ్మ అంటే నేను ఉండను ఆయనతోటి, నాకు ప్రాణభయం ఉంది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడిగావు? అడిగిన. ఎంత ఇస్తా అన్నారు? ఏమన్నారు, 30 లక్షలు అడిగినా మేడం. నేను 30 లక్షలకి ఇట్లా నాకు వద్దు, ఆ పాపకి ఇచ్చేసి ఆ పాప పేరు మీదనే పెట్టండి, చదువు ఏదన్నా ఉంటే చూడండి, నేను పని చేస్తా, బట్ట తిండి పెడతా, ఆ ఫీజులు అనేది అమ్మాయి పెళ్లి అనేది విషయాలు ఆయన చూసుకోవాలని. నీకు 30 లక్షలు ఇచ్చి మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలా? 30 లక్షలు ఇచ్చి అన్న దాంట్లోనే చెప్తున్నా మేడం నేను, అవి చేయాలని చెప్తే సార్ వాళ్ళు గిట్లా ఓకే అన్నారు. ఈయన గిట్లా ఒప్పుకున్నాడు మేడం, ఈయన గిట్లా ఒప్పుకున్నాడు. మరి సంతకాలు పెట్టాలి, నువ్వు ఎట్లా తెస్తావు పైసలు అంటే పర్సనల్ లోన్ తీస్తా సార్ అని చెప్పిండు. అన్నీ మాట్లాడుకున్నాం. కాగితాల దగ్గరకు వచ్చినాక ఒక ఫోన్ వచ్చింది ఆయనకి. ఫోన్ రాగానే సార్ ఒక 5 నిమిషాలని బయటకు వెళ్ళిండు, లాయర్ని తీసుకొని వచ్చిండు సార్, లాయర్ని తీసుకొని వచ్చిండు. ఇంకా లాయర్ ఏం చెప్పిండు, సార్ మేము బయట మాట్లాడుకుంటాను, సార్ వాళ్ళు నన్ను ఏమన్నా నువ్వు బయటకు వెళ్ళక ఆగా అన్నారు. నేను అక్కడే నిలబడ్డాక చూసి నేను బయటకు వెళ్ళిన, సార్ ఇంకా రావట్లేదు అంటే పిలుచుకురాపండి, చూడమ్మా లాయర్ చెప్పిండు, చూడమ్మా మనం మాట్లాడుకుందాము ఆయన ఇప్పుడు. సరే బయట మాట్లాడుకున్నారా? లేదు మేడం, నన్ను కొట్టిండు ఆయన. ఎక్కడ? అక్కడ పిఎస్ కింద. వాళ్ళు చూసి కిందకు వచ్చి నేనంటే ఎందుకు కొట్టినా అంటే నాకు గలీజ్గా మాటలు మాట్లాడాను మేడం. నేనన్నా నువ్వు మా అమ్మ వాళ్ళకి కానీ పాపని అంటే నేను ఒప్పుకోను మేడం, ఆడపిల్లని అన్నాడు, అనే మాటలు అన్నాడు. అంటే నేను అన్నా నీ రక్తమే నీ బెడ్, నువ్వు అట్లా మాట్లాడొద్దు, మాటలు ఏం మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ అన్న కొట్టినాక ఆ కోపం మీద నాకు కొట్టిండు మేడం, నాకు కొట్టిన వరకు నేను మళ్ళీ. ఇప్పుడు మీకు ఒక్క నిమిషం కవిత గారు, మీకు ఏం కావాలి ఇప్పుడు? డబ్బులు కావాలా? డబ్బులు కాదు సార్, ఆ పాపకి చూసి. డబ్బులు అయితే 30 లక్షలు ఏదో అడిగినట్టున్నారుగా మీరు? లేదు, నేను అది ఎందుకు అడిగినంటే సార్ వాళ్ళే చేసిర్రు నాకు. ఆ సెటిల్మెంట్ ఇంకా అక్కడితో అయిపోయిందా? కేసులన్నా పెట్టావా ఏమన్నా? పెట్టినది మేడం, పేపర్లు ఉన్నాయి మేడం. ఈ పాప చేయి ఇట్లా బాగాలేదు సార్. సరే చూద్దామమ్మా. నీ పేరేంటి నాన్న? సాధిక. రాసి ఎంతకాలం అయింది తల్లి? ఇక్కడ డేట్ కూడా వేసుకోలేదు ఎవరు? అది రాసిన 5 నెలలు అయింది. మేలో రాయించుకున్నారు అనుకుందాం. 5 నెలలు అయింది మేడం. ఏంటమ్మా పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు అని అన్నావమ్మా నువ్వు? ట్విన్స్? అవును సార్, ఇద్దరు మర్చిపోయినా, కమల పిల్లలు ఇద్దరు. ఫస్ట్ ఈ పాప కన్నా మొదలు సార్. ఆ పిల్లల్ని చచ్చిపోయారా, అమ్మేశాడు అతను? ఒక బాబుని ఇచ్చేసిండట సార్, నాకు తెలియదు, అక్కడ నర్సు చెప్పింది నాకు. ఇద్దరు పాప కన్నా మొదలు ఇద్దరు. ఏది ఇతనితోనే? ముగ్గురు. మర్చిపోవడం ఏంటి తల్లి? సరే చెప్పమ్మా. ఇద్దరు కమల పిల్లలు మేడం నాకు. ఒక పిల్లల్ని ఇచ్చేసాడా? ఇచ్చేసిండంట. అయితే ఈ పాపను ఇట్లా పుట్టినప్పుడు మేడం ఒకటి ఈవెన్ ఇట్లా ఇద్దామని చూసిండు. ఆ రోజు అంటే ఇక్కడ మా ఏరియాలో ఉన్నామనే పక్కామా నాతో పాటు 11 మందికి సిజరింగ్ అయింది మేడం. ఆ రోజు జడ్జి కల్లా నాతో పాటు వచ్చినామా, అమ్మ చెప్పింది నాకు. నేను స్లోలోకి వచ్చిరు, మొత్తం ఇంజక్షన్ ఇచ్చిరు కదా సార్, వచ్చినాక చెప్పింది అమ్మ ఇట్లా పాపకి పాలు లేకుండా, నా పాలు పడలేదు అమ్మకి, డబ్బా పాలు, చిన్నప్పటి నుంచి డబ్బా పాలు. ఇద్దరు పిల్లలు కమల పిల్లలు. మేడం ఇదేదో సెటిల్మెంట్ అయింది కదా, నెలకి 20,000 పిల్ల చదువులు ఇవన్నీ అని, అదేమైంది? లేదు మేడం, అది ఏమీ లేదు అసలు, ఎంత తిరిగినా ఏది లేదు మేడం. అసలు నువ్వేం తిరిగావమ్మా? పోలీస్ స్టేషన్ లో కేసు వేసావు, అప్పుడేదో సెటిల్మెంట్ కి ట్రై చేశారు, ఇంకా అక్కడితో ఆగిపోయింది. నువ్వు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని కేసులు ఫైల్ చేసుకోవాలి. నీకు మీ బావగారు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆయన ద్వారా కనీసం ఏదైనా ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలిగా. ఏ బావ సపోర్ట్ లేదు. పోనీ ఫ్రీగా, మేము ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ లో చెప్తున్నాం, ఫ్రీ అడ్వకేట్లు ఎక్కడ ఉంటారు ఏంటి ప్రాసెస్ అని, ఉచిత న్యాయ సహాయాలు తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు కదమ్మా. నా దగ్గర డబ్బులు లేవు మేడం, నేను లాయర్ని పెట్టుకోవాలంటే. నేను ఫ్రీ లాయర్ల గురించి చెప్తున్నాను తల్లి. చెప్పేది విను సరిగ్గా అమ్మా. ఏమో మీ నాన్నతో ఏమన్నా మాట్లాడేవా తల్లి ఈ మధ్య? మాట్లాడతలే మేడం. నీ ఫోన్ కూడా తీయడా? నువ్వు మాట్లాడినా తీయడా? మీ నాన్న మంచోడేనా? మంచోడేనా మా నాన్న? నాతో అయితే మంచిగా ఉంటాను, మమ్మీతో మంచిగా ఉంటాను. మమ్మీతో మంచిగా ఉండడంటే ఏంటో చెప్పమ్మా ఒకసారి. ఇసుకిస్తాడు మమ్మీని చాలా. ఏమి ఇసుకిస్తాడు? వంట బాగాలేదనా, తిండి బాగాలేదనా? టార్చర్ చేస్తాడు. వీక్లో ఎన్ని డేస్ డాడీ మీ ఇంట్లో ఉంటాడు? డైలీ ఇక్కడనే ఉంటాడు. డైలీ ఇక్కడనే ఉంటాడు. డైలీ ఇక్కడే ఉంటాడు. ఏం పని చేస్తాడమ్మా మీ నాన్న? ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అమ్మా. 18 ఏళ్ళు నీతో కాపురం చేసి అంత విశ్వాసం లేకుండా కూతుర్ని నిన్ను ఎవడో బయట అయితే పడేయడు,
11 లక్షలు నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి, సరే జాబ్ కోసం క్రిమినల్ కేసు కోసం భయపడి పెట్టాడా అనుకోవడానికి ఆ టైంలోనే 11 లక్షలు పెట్టినాడు. రేపటి రోజు నీ తలనొప్పి ఎక్కడ పడతామని నీకు ఆ 30 లక్షలు 25 లక్షలు ఏదో సెటిల్మెంట్ చేసుకుని వదిలించుకుంటాడు. ఒకటి, నువ్వు జిడ్డుగా అన్నా పట్టుకొని ఉంటావు నాకు ఇంతే కావాలి అని. 2, నువ్వు సరిగ్గా ఫైటింగ్ చేయలే. 3, ఇలా ఒక వ్యక్తి నిన్ను వదిలేశాడు అంటే మాకు డౌట్ కొడుతుంది. లే మేడం, నాది ఏమి తప్పు లేదు. డౌట్ అనేది కాదు అమ్మా. పాపని తీసుకెళ్ళిండు మేడం. నాకు గిట్లా ఆయన వల్ల మెంటల్ గా అయ్యి నాకు గిట్లా ఇప్పుడు ఇది చెప్పింది ఇప్పుడు అమ్మా సాదిక్ ఎక్కడున్నాడమ్మా? సాదిక్ ఎక్కడున్నాడు? నిజంగా మేడం నేను ఒక మాట చెప్తున్నా, నేను ఈయన టార్చర్ వల్ల నాకు బ్రెయిన్ గిట్లా పనిచేయట్లేదు. ఆ పాపని తీసుకెళ్ళిండు మేడం. 8 గంటలకు తీసుకెళ్ళిండు మేడం. 8 గంటలకు తీసుకెళ్ళిండు. మా అబ్బాయి ఉండి చెల్లె కనిపిస్తలేదు మమ్మీ అంటే కింద వాచ్మెన్ వాళ్ళతో ఆడుతుంది, అక్కడ ఆడుతుంది లేదంటే ఆయన ఫోన్లో కలెక్ట్ పెట్టుకుంటు కెమెరా. మా అబ్బాయి చూసిండు, మమ్మీ కింద లేదు 12 అవుతుంది ఎక్కడ పోయింది చూడిపో కిందికి అని అన్నాడు. నేను 12 కాదు 1 గంటలకు వెళ్ళినా మేడం. కింద వెళ్తే కింద ఆమె చెప్పింది మీ సారు తీసుకొని పోయిండు అని. సరే వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు కదా, అయితే ఏంటి మేడం? తీసుకుపోయిండనే నేను గమ్మునున్నా మేడం. ఫోన్ చేసి ఏమంటాడు, నా దగ్గర ఎందుకు ఉంటుంది ఆమె, నేనేం తీసుకెళ్ళినా. 6 అయింది మేడం. 6 అయినాక పాప ఆయన దగ్గర గిట్లా లేదంటే మరి నేనేం చేయాలి? పక్కన వాళ్ళు ఉండి కంప్లైంట్ పెట్టమన్నారు మేడం. నేను ఆలోచించి గిట్లా నేను కంప్లైంట్ వెనక ముందు ఎంతకాలం అయింది ఇది? మన ఈ సంవత్సరం వల్లనే ఇదే మొన్న అమ్మా ఇప్పుడు సాదిక్ వయసు ఎంతమ్మా? సాదిక్ అబ్బాయి వయసు ఎంత? అబ్బాయి పేరు తరుణ్ కుమార్. తరుణ్ కుమారా? ఓకే. సాదిక్ 18. తరుణ్కి ఎంత ఏజ్ సార్? ఇప్పుడు ఉంటుంది 21 ఉంటుంది. ఏమైనా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు? ఈయననే చదివించింది సార్, పెద్ద చదువులే చదివించినాడు. ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? డిగ్రీ అయిపోయింది మేడం. పెద్ద చదువులా? డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని చదివించింది కూడా అతనే. ఇద్దరికి ఏరే ఏం చూడలే మేడం, అంత మంచిగానే చూసిండు. కానీ ఎందుకు వచ్చిందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కాదమ్మా, ఇప్పుడు నేను ఒక డౌట్, పాపని చదివించాడు, బాబుని డిగ్రీ చదివి, నీ మాటలో నువ్వే పెద్ద పెద్ద చదువులు అని అంటున్నావు. ఓకే, ఇవన్నీ కూడా స్మూత్గా ఇంకా ఫ్యూచర్లో అంటే ఇక్కడ 1 year బ్యాక్ అయిపోకుండా ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అవటానికి నువ్వేమన్నా ప్రత్యేకమైన పాత్ర పోషించుంటే కనుక ఇది కంటిన్యూ అయి ఉండేదా? నువ్వేమైనా చేతులారా పాడు చేసుకున్నావు అనేది నా ఆలోచన. ఏమన్నా అక్కడికే వెళ్ళి ఉంటున్నాడు, అక్కడికి ఎక్కువ వెళ్తున్నాడు అనేటటువంటిది ఏదన్నా నువ్వు ప్రశ్నించి అడిగి కంట్రోల్ చేయటం ఏమైనా జరిగిందా? నేను అట్లా ఏం ఆలోచించలేదు సార్. ఒకరి మీద నాకు తెలియకుండా వచ్చినందుకు నేను నా ధర్మంతో నేను ఉన్నా. ఎందుకంటే మా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు. ఒకటి నీ గురించి గొప్పలు కాదు, ఇప్పుడు అవన్నీ తెలిసిపోయినాయి, అర్థమైపోయింది. నీ కుటుంబ సభ్యులు అందరినీ కాదనుకుని ఇక్కడికి వచ్చావు. నీ కుటుంబ సభ్యులు కాదనుకున్నా కూడా 18 సంవత్సరాల పాటు నీ భర్త పూల్లో పెట్టుకుని చూసుకున్నాడు నిన్ను, నీ పిల్లల్ని. అందులో ఏదో హెరాస్మెంట్ అన్నావు, కానీ అందులో ఏమి డిస్క్రిప్షన్లో ఏం లేదు. ఏ విధంగా ఏ మాట్లాడినాడు ఏమన్నాడు అనేది. స్టార్టింగ్లో 2 twins పుట్టాక చనిపోయాడు అని చెప్పి తర్వాత అమ్మేశాడు అనేటటువంటి ఒక అలిగేషను. తర్వాత SHO హౌస్ ఆఫీసర్తో నువ్వు ఏమని చెప్పావు అంటే కనుక హెరాస్మెంట్ అన్నావు, కానీ అందులో వివరణ ఏమీ లేదు. ఏంటా హెరాస్మెంట్ కూడా ఎవరికి తెలియట్లేదు. వాస్తవానికి మీరిద్దరు చాలా బాండింగ్ ఉంది, చాలా ప్రేమించుకున్నారు. ఇక్కడ లాస్ట్ మినిట్లో ఏమైంది అన్నది మాకు తెలియట్లేదు. ఆయన మంచిగానే ఉండే సార్, ఫస్ట్ నుంచి బాగానే ఉండే. ఈ లాస్ట్ రోజు ఏం జరిగి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి? మంచిగానే ఉన్నాడు మేడం. పిఎస్ పోయినాక కౌన్సిలింగ్ ఇచ్చినాక ఇట్లా మంచిగా. పిఎస్కి ఎందుకు వెళ్ళారు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? పిఎస్కి ఎందుకు వెళ్ళానంటే మేడం, ఈ పాపది ఎక్కడైతే ఇవి స్కూల్లో బర్త్ సర్టిఫికేట్ లో ఫాదర్ పేరు అడిగావు కాబట్టి ఆధార్ కార్డు లో ఇంతేనా? అంతే, దాని గురించే నేను అడగకపోతే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పిల్లల పెళ్లిళ్ళ దాకా అయిపోయారు. అయితే కొట్టిండు మేడం, నాకు కొట్టితేనే కదా నేనేమన్నా పాపది ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, పెట్టాలి కదా నువ్వు ఎందుకు అని అన్న. మాకు రేషన్ ఏమీ లేదు మేడం, ఆధార్ కార్డు మీద మాకు ఏది రాదు. అయితే చెప్తే కొట్టితే నేను అన్నా ఇవంతా మళ్ళీ నేను పక్కన వాళ్ళకి అందరూ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మొత్తం లొల్లికి వాళ్ళు వచ్చిర్రు. ఏం జరిగింది ఇట్లా అన్నీ ఎత్తేస్తాడు మేడం. కోపం వస్తే అన్నీ క్రికెట్ పడితే ఒకసారి ఫ్రిడ్జ్ని కొట్టిండు, అన్నీ పలగొట్టేస్తాడు కోపం వస్తే. ఉద్దేశం ఏంటంటే ఆధార్ కార్డు గురించి ఫాదర్ పేరు కావాలని అడిగినందుకు పెద్ద గొడవ చిలికి పెద్దగా అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అలిగి రావడం మానేశాడు. ఎందుకు వచ్చిన కోవాలని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడిగాను. అదే వాళ్ళు ఆఫర్ ఇస్తే పిల్లకి ఇంత న్యాయం చేసి నాకు ఇంత చెయ్యండి అన్నాను. ఆయన తోటి నాకు ఉండాలని ఉంది మేడం, విడాకులు చేసుకోవాలని లేదు నాకు, దానితోటి ఉండాలనే ఉంది. కానీ ఆ 30 లక్షలు గిట్లా నేను అనలే మేడం. అదే వాళ్ళు వదిలించుకోవడానికి కూడా ఫిక్స్ అయిపోయారు. నువ్వు సరే దానికి కూడా ఓకే అన్నావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకేం కావాలంటే నాకు న్యాయం, నా బిడ్డకు. అది ఏం న్యాయం కావాలి? డబ్బులు కావాలా, కాపురం కావాలా? ఆయనతోటి మేము ఉంటాం మేడం, చచ్చిందాకా నేను ఏదో ఒకటే కదా చేయగలం. లే మేడం, ఆయనతోటి చచ్చిందాకా నేను ఉండగా. ఇప్పుడు ఆయనతో మీకు కాపురం కావాలి. ఎందుకంటే ఎవరు పిల్ల అంటే పలానా పిల్ల అంటే రేపు ఫ్యూచర్లో ఆడపిల్లకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మేడం. ఇప్పుడు తెలిసిందా?
అదే మేడం, నీకేం ప్రాబ్లం లేదుగా. దానికోసమే నేను బాధ మేడం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మీ ఆయనకి ఫోన్ చేస్తే మాట్లాడతాడా? నాతో మాట్లాడాడు మేడం. ఆయన అడగొచ్చా ఏం జరిగింది అనేది? అడగండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆయన మీరు ఏమంటాడు, సగం దాపెడుతున్నారు. భార్యనే కాదు అసలు ఒక్క ఆయన నిమిషం, ఆ. మీరు సగం దాపెడుతున్నట్టుగానే ఉందండి. లేదు మొత్తం నిజంగా చెప్తున్నట్టుగా అయితే నాకు అనిపించదు. కనిపెట్టలేక చేస్తున్నావు ఆహా, ఒక్కొక్క మాట. లేదు మేము ఏం దాచిపెట్టలేవు. ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడతాం, ఆయనతో మాట్లాడితే ఓకేనా? అతను ఏం చెప్తాడు విందాం. ఏమ్మా మీ ఆయన నంబర్ ఇవ్వండి. అంటాడు మేడం, ఆయన పద్దాకు లాయర్ తోటి అన్నాడు ఆ మాట. నేను ఆ వాయిస్ రికార్డ్ గిట్లా పెడతా. అమ్మ అడ్డంగా మాట్లాడకమ్మా. అమ్మ నీ భర్త నిన్ను చాలా మర్యాదగా పూల్లో పెట్టుకుని చూశాడు, దేవుడు కాదు భీముడు అని చెప్పి నువ్వేం ఇప్పుడు దాకా మాట్లాడుతున్నావు. కుటుంబాన్ని అందరినీ వదిలేసి నువ్వు 18 సంవత్సరాల పాటు అతనితో కాపురం చేసావు. ఏం మీ ఆయన 3 పెళ్ళి 4 పెళ్ళి అని చెప్పి 18 సంవత్సరాలు ఎప్పుడు అనలేదా మేడం నీతో? అనలేదు. ఇప్పుడే అంటున్నాడా? అంటే 18 సంవత్సరాల తర్వాత బోర్ నిజం కాకపోతే భయపడకండి. గొడవ అయినాక అంటుండు మేడం. నిజం కాకపోతే భయపడకండి. నిజాలేంటో మేము కనిపెట్టగలం. ఒక్క నిమిషం తల్లి, మీ ఆయనతో మేము సెటిల్మెంట్ చేయాలంటే మీ ఆయనతో మాట్లాడాల్సిందే. ఒకవేళ కేసులు వేయాలన్నా మీ ఆయనతో మాట్లాడాల్సిందే. మీ ఆయనతో మాట్లాడమంటావా వద్దా? మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడితే ఏమన్నా నువ్వు చెప్పనవి బయటకు వస్తే నీ పిల్ల క్యారెక్టర్ నీ క్యారెక్టర్ రోడ్డు మీదకి వెళ్తుంది. ఆలోచించుకొని చెప్పు. అమ్మాయి కేసు పెట్టినా మేడం, పాపది మధ్యలో ఆపేసిన. నేను అమ్మాయిది తీసుకుపోయినని నేను కేసు పెట్టిన. అటెంప్ట్ రేప్ కేసు పెట్టారా? రేప్ కేసు ఏం లేదు మేడం, ఫైల్ గిట్లా కాలేదు మేడం. ఆయన అన్నాడు, సార్ అన్నాడు, తండ్రే కదమ్మా తీసుకుపోతాను సార్, నేను తండ్రే కాదనట్లేదు. నేను అందుకని 6 గంటల దాకా వెయిట్ చేసిన. కానీ ఒక మాట ఇన్ని ఫోన్లు చేసిన సార్, నా బిడ్డని నేను తీసుకుపోతాను, నాకు హక్కు లేదా? ఒక మాట అనొచ్చు. మిస్సింగ్ కేసు పెట్టావా? ఇంకేం కేసు పెట్టావు? కేసు లేదు మేడం. ఆయన ఏమంటున్నాడు ఇదేదో కేసు ఉంటదంట కదా మేడం, అది సెక్సువల్ అబ్యూజా? ఆడపిల్లని పట్టుకోకూడని చోట పట్టుకున్నాడనే అది పెట్టిందని చెప్తున్నాడు మేడం. పిఎస్ లా ఏ కేసు లేదు. నేను అసలు అలా పెట్టడానికి ట్రై చేసావా? లేదు, అస్సలు లేదు మేడం. మచ్చమ్మా, నువ్వు చెప్పేది ఏది నమ్మసభ్యంగా లేదు బాబోయ్. నేను చాలా కనిపెడతాను తల్లి. నాకు అసలు ఆ కేసు పెట్టలేదు మేడం, నిజంగా పెట్టలేదమ్మా. అలా పెట్టాలని అనుకున్నావా ఈయన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి? లేదు అనుకోలే. ఆయన బిడ్డ అంటే చాలా ప్రాణం మేడం. నేను అస్సలు ఒక సరే, ఆ పోలీస్ స్టేషన్ లో కాలు పట్టేసుకుని నువ్వు లేకపోతే నేను బతకలేను అనే అయొచ్చు కదా. అయిపోయా, మరి ఎందుకు ఇప్పుడు నేను క్షమించట్లేదు? ఎందుకని పాప ఇట్లా డాడీ నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడదాం ఒకసారి, అదే బెటర్. ఎందుకంటే 3-4 పెళ్లిలని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ జాబ్ అయిన తర్వాత ప్రతిరోజు ఇంటికే వచ్చేవాడని మీరు అన్నారు, మీ అమ్మాయి కూడా అదే చెప్పింది. కాబట్టి ప్లీజ్ ఏదన్నా ఇప్పుడు సార్ మేడం మాట్లాడాలంటే మాకు 2 సైడ్ కన్వర్సేషన్ అనేది వింటేనే చెప్పగలం. మీ ఒక్క వర్షన్ విని చెప్పడం అనేది ఇక్కడ ఈ వేదిక మీద అనేది కుదరదమ్మా. ఒక్కసారి మీ ఆయనకైతే ఫోన్ ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తే ఓకే, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాంలేండి. మీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, చేస్తే మాట్లాడదాం మేడం. సార్ కంప్లీట్ చేసి మేడం కవిత ఆల్రెడీ స్టార్టింగ్లో మనకు చెప్పినట్టుగా ఏంటంటే మొదటి భర్త ఆ సమస్యలు ఓకే అంతవరకు మాకు అర్థమైందమ్మా, అది పెద్దలు చేసినటువంటి తప్పు అవనియండి, ఏదోనండి కారణాలు ఏమన్నా అవనియండి. అప్పుడు జరిగినటువంటి అంశం తర్వాత దగ్గర నువ్వు ఒక 16 సంవత్సరాల పాటు ఒక్కదానివే బ్రతికావు. ఓకే, ఒక్కదాని ఉన్నావు. ఎవరిని తీసుకుని ఉన్నావు? జస్ట్ బాబుని చూసుకుంటూ బాబుతో పాటు ఉన్నావు. ఇప్పుడు ఒకప్పుడు తప్పులు చేసేటటువంటి స్త్రీగా తప్పుదోవ పోయేటటువంటి అమ్మాయి అయితే కనుక మనం అనుకోవచ్చు. ఈ 16 ఇయర్స్లో అంటే ఎవరు లేకుండా కేవలం నీ కుటుంబ సభ్యులు, నీ కుటుంబం అనేటటువంటిది ఒక పెద్ద బలం అమ్మ. నువ్వు ఈ రోజు మా దగ్గర ఇలా దిక్కుతోచినటువంటి పరిస్థితి తలదించుకుని తల్లి చనిపోయిన తర్వాత నువ్వు ఇలా కూర్చున్నావు అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో నీ పుట్టిల్లు ఏదైతే ఉందో వాళ్ళందరినీ వదిలేసుకుని ఎవరు లేనటువంటి పరిస్థితులు ఈరోజు కూర్చున్నావు. ఏ ఆడపిల్ల కూడా ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఓకే, సరే 16 ఇయర్స్ పాటు ఉన్నావు. 16 ఇయర్స్లో నువ్వు చాలా ప్రపంచాన్ని చూసుంటావు, ఉద్యోగం చేసుకుని ఉంటావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉంటావు. ఈరోజు అదే 16 సంవత్సరాలు ఏదైతే నువ్వు టైం స్పెండ్ చేసావో అదే పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఉన్నాను. ఈరోజు కొత్తగా నీకు ఉద్యోగం ఎలా చేయాలన్నది నేర్పించగలిగేటటువంటిది మాకు లేదు. ఏ పాయింట్ నుంచి అయితే నువ్వు మొదలు పెట్టావో ఒక 18 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అదే పాయింట్కి వచ్చావు. మళ్ళీ కావాలంటే నువ్వు పని చేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడ 16 సంవత్సరాల పాటు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చాలా ఆలోచనలు వచ్చి ఉంటాయి. జీవితం గురించి, మనుషుల గురించి. చాలామంది మగాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. అంటే చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానో లేదు నేను చూసుకుంటాను, చాలామంది అందరినీ డిలీట్ చేసావు. డిలీట్ చేసి ఏదైతే కనుక నువ్వు పుట్టు పెరిగినటువంటి వాతావరణంలో ఎవరూ కూడా హర్షించేటటువంటిది కానీ, అభినందించేటటువంటిది విధంగా కానీ, ప్రోత్సహించేటటువంటి విధంగా లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? అంత ఆలోచన. ఇప్పుడు ఈ 16 సంవత్సరాల పాటు ఒంటరిగా బ్రతుకుతున్నట్టు నీకు ఏకాగ్గా చూసుకున్నటువంటి ఒక్కదాన్ని కాపాడినటువంటిది ఓకే, వాళ్ళు తిండి పెట్టారు లేదా అనేది పక్కన పెడితే కనుక అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఉంది. అటువంటి మనుషుల్ని ఈరోజు నువ్వు పక్కన పెట్టేసి అప్పుడు వరకు చేయనటువంటి తప్పు సడన్గా రాత్రి తప్పు చేసావు. ఏంటంటే కనుక లవ్ అన్నావు.
ఆ లవ్ ఉండేటటువంటి ఎవరైతే నీ దన్ను ధైర్యంగా ఉండే బలంగా నిలబడేటటువంటి మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా దాన్ని ఉంటారా, ఒకప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఎంత డెలికేట్ అంశం అంటే ఆ వ్యక్తి ఎంటర్ అవడంతో నీ వెనకట్లు ఉన్న మొత్తం కుటుంబం అంతా డిలీట్ అయిపోవడానికి అవకాశం ఉందనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే అది నువ్వు. ఒక కులాంతరమైనటువంటి వివాహం చేసుకుంటే, ఒక వేరే రిలీజన్ వ్యక్తిని చేసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ సాంప్రదాయం పద్ధతులు ఉండేటటువంటి ఒక కుటుంబంలోకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతవరకు నిన్ను ఆశీర్వదిస్తారు, ఎంతవరకు నిన్ను స్వీకరిస్తారు అనేటటువంటి రిస్క్ అసెస్మెంట్ లేకుండా ఇతనికి వేరే పెళ్ళిళ్ళు అయి ఉంటాయా అంత రిస్క్ తీసుకున్నటువంటి నువ్వు నిజంగా నువ్వు ఏదైతే ఊహించుకున్నావో జరిగిందమ్మా. ఓకే, ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే కనుక ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఒకప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ యొక్క ప్రమేయం లేదు, అక్కడ ఒక్క ఆధారం లేదు, మీరు తీసుకున్నటువంటి ఫోటోలు మీ దగ్గర లేవు అంటున్నారు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. యూజువల్గా ఇలాంటి సినారియోస్లో ఏంటంటే నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి పెళ్ళిళ్ళు ఏదంటే కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసుకుని రిస్క్ తీసుకుని వేరే కులంలో చేసుకునేటటువంటి పెళ్లి తీసుకున్న వాళ్ళు 6 నెలల లోపు సంవత్సరం లోపల ఇలా ఇక్కడ కూర్చుంటారు. అంటే భగవంతుడు ఒక విధంగా నువ్వు చేసినటువంటి తప్పు అంత రిస్క్ తీసుకుని నీ ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్నా ఇంకో విధంగా అదృష్టాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఎప్పుడు కంప్లైంట్ చేసావు? స్టార్టింగ్లో 2 కంప్లైంట్లు చేసావు. ఏంటి? కవల పిల్లలు పుట్టారండి, చచ్చిపోయారు అన్నటువంటి వ్యక్తి, లేదు అమ్మేశాడు అనేటటువంటిది ఒక అలిగేషన్ వేసావు నీ దాంట్లో రిపోర్ట్లో. తర్వాత ఏంటంటే కనుక పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కాదు అని చెప్పి వేరే వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కనుక అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిందని చెప్పి ఆ రిపోర్ట్లో రాసాం. అందులో ఏంటంటే అతని పెద్ద భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి దాడి చేశారు. ఈ 2 కంప్లైంట్లు ఎప్పుడు చేసావు? 18 years బ్యాక్ చేసావు. మళ్ళీ మొత్తం ఈ 18 years ప్రయాణంలో ఎక్కడా కూడా ఒక క్వశ్చన్ మార్క్ కానీ అతని వైపు వేలెత్తి చూపెట్టడం కానీ అతను సరిగ్గా చూపట్లేదని కానీ పెద్దల సమక్షంలో పంచాయతీలు కానీ ఫీజులు కట్టట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, ఎక్కడ ప్రతి సందర్భంలో అతను ఏం చేశాడు? నిన్ను ఇంట్లో కూర్చోపెట్టి నువ్వు కాయ కష్టం లేకుండా ఒక కొత్త ప్రపంచాన్ని జీవితాన్ని నీకు ఇచ్చాడు. అది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. ఫైనల్గా అందులో నువ్వు రాసినటువంటిది ఏంటంటేనమ్మా, అంటే నేను అనేది ఏంటంటే అక్కడ పోయినటువంటిది పోయినా కూడా, ఏది కుటుంబం అనేది పోయినా కూడా నీ కొత్త ప్రపంచం ఇచ్చింది. పాపం చూస్తే కనుక చక్కగా చదువుకుంటుంది, బాబు కూడా చదువుకుంటున్నాడు. ఇక్కడ దాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం నువ్వు పూర్తి స్థాయిలో చేయలేదేమో అనేది ఒక అభిప్రాయం. ఎందుకు అంటున్నానంటే అతను షట్ల్ అయ్యేవాడు, ఏది పెద్ద భార్య దగ్గరికి నీ దగ్గరికి అటు ఇటు తిరిగేవాడు. ఈ విషయంలో నీకేంటంటే ఆవిడ ఎంతవరకు అతను నిలవరించి, ఇప్పుడు ఆవిడని వదిలేయలేదు, నిన్ను వదిలేస్తున్నాడు అతను. ఆవిడని వదిలేయలేదు, ఆవిడ అప్పుడు ఎప్పుడు ఉంది. అప్పుడు అటాక్ చేసిన తర్వాత నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత నీకు 11 లక్షలు ఖర్చు అయిన తర్వాత నీ దరిదాపుల్లోకి ఎవరు రాలే. ఒక అన్కాన్షియస్ అయినటువంటి వ్యక్తిని నిన్ను, నీ భర్తే కాకుండా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కాపాడారు. అతను 45 రోజులు జైల్లో ఉన్నా కూడా నిన్ను కాపాడారు. నా జైలు శిక్ష అయిపోయింది, ఇక్కడ నువ్వు ఇంత పాపం పని చేసావు, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని నన్ను జైలు వెనకట్లు తోసావు, నువ్వు ఎప్పుడైతే తేరుకున్నావు కాన్షియస్నెస్ నుంచి అన్కాన్షియస్ నుంచి నువ్వు చెప్పినట్టుగా 2 సంవత్సరాల పాటు నేను స్పృహ లేకుండా ఉన్నటువంటి అన్కాన్షియస్ కోమాలో ఉన్నటువంటి నువ్వు ఇంకా కోమాలోంచి తేరుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపో అని చెప్పొచ్చు అతను, అయినా కానీ అతను చెప్పలేదు. సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, బహుశా ఎక్కడో అతని మనసు విరిగిపోయిందమ్మా, ఎక్కడో ఖచ్చితంగా అతని మనసు విరిగిపోయింది. ఇందులో అతనైతే ఫోన్ ఎత్తలేదు, కానీ నేను డోకా లేకుండా చెప్తున్నాను, అతను మనసు విరిగిపోయింది. ఐదర్ నిన్ను అతను అనుమానం పడుతున్నాడా, లేదంటే అతన్ని నువ్వు కట్టుదిట్టం చేసావా? ఈ పెళ్ళి ఎంతవరకు చెల్లుతుంది చెల్లదు అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు, చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా ఈ పాటికే అర్థమై ఉంటుంది. కానీ అతను నువ్వు కట్టుదిట్టం చేసావా? ఎక్కడో అతను విసుగు వేసారిపోయాడా, లేదంటే అతనికి ఈ వయసులో 2nd, 3rd మ్యారేజెస్ అనేది మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపలే 2nd, 3rd, 4th, 5th కూడా చేసుకోవచ్చు అతను. సో అది నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు పోలీస్ స్టేషన్ ఎక్కిన తర్వాత, పోలీస్ స్టేషన్లోంచి నువ్వు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత, ఒక అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత అతను బయటికి వెళ్ళిపోయి మనసు మార్చుకుని బయట నిన్ను కొట్టినటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఎందుకు అతను మనసు అంత మారిపోయింది? ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయినందుకు ఆయన కోపం అయింది సార్. అంతకంటే ముందు 40 రోజులు జైల్లో పెట్టావు తల్లి, అప్పుడు కోపం అవ్వలేదా? ఈ మధ్యలో పోయినా కదా మేడం, ఈ పాప ఆధార్ కార్డు కోసం పెద్ద విషయంలో జైలుకి వెళ్ళి వస్తే కోపం రాలేదు, కానీ కంప్లైంట్ కోపం వచ్చిందా? అదే చెప్పిండు ఆయన. అంతేనమ్మా, నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఈరోజు అతను మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ నిన్ను చూసుకుంటాడు అన్నట్టయితే నాకు అనిపించట్లేదమ్మా. ఎందుకంటే అతని మనసు చాలా గట్టిగా గాయపడి బాధపడిన తర్వాత ఈ 1 year బట్టి అతను నిన్ను దూరం పెట్టాడు. అది ఏంటి అనేటటువంటి అంశం ఇప్పటికీ కూడా నువ్వు పూర్తిగా చెప్పట్లేదు. ఎందుకు అతని మనసు విరిగిపోయింది? వినండి మేడం, వినండి, ఒక్క నిమిషం వినండి. ఎందుకు మనసు విరిగిపోయింది? ఎందుకు అతను ఇప్పుడు పాప వచ్చి ఇక్కడ కూర్చుంది, ఒక్క మాట అగైనెస్ట్గా చెప్పలేదు వాళ్ళ డాడీకి అగైనెస్ట్గా. అదేవిధంగా బాబుని కూడా ఇక్కడ కూర్చోబెడదాం, వాడు కూడా ఏమీ అగైనెస్ట్గా చెప్పడు.
1 ఇయర్ బ్యాక్ జరిగిందా, లేదంటే టోటల్ 16-17 ఇయర్స్ పాటు జర్నీలో ఈ కాంపిటీషన్ అనేది అతను తట్టుకోలేకపోతున్నాడా? అక్కడికి వెళ్ళినప్పుడల్లా నీ పేచి గొడవ వద్దు, ఇక్కడే ఉండాలనేటటువంటి అంశం కానీ, లేదంటే పూర్తి స్థాయిలో మీరు ఇక్కడే ఉండాలనేది కానీ, ఏదో నీ సైడ్ నుంచి ఒక భరించలేనటువంటి ప్రెషర్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎంత ఉందా అతనికి, ఎంతకాలం ఉందమ్మా రిటైర్మెంట్? 2 ఇయర్స్ ఉందా? ఇంకా 5 ఇయర్స్ ఉంది. సో ఈ వయసులో అతను పోయి ఇంకో పెళ్లి చేసుకుంటాడు అనేటటువంటి ఆలోచన నాకైతే లేదు. అటువంటి ఉద్దేశం కూడా అతనికి ఉందని నేను అనుకోవట్లేదమ్మా. అట్లీస్ట్ నీ యొక్క ప్రమేయం కానీ, నీ యొక్క ప్రభావం కానీ, నీ యొక్క ఒత్తిడి కానీ అది లేకుండా ఒక ఫ్రీగా ఉండటం గురించే అతను బయటపడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు ఫోన్ ఎత్తితే కనుక మనం ఖచ్చితంగా మాట్లాడచ్చు, కానీ అతను భర్తగా నువ్వు దక్కించుకునేటటువంటి పొజిషన్ అయితే లేదు. ఎటొచ్చి ఏంటంటే నీ బిడ్డలకి ఇద్దరికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశం గురించి, నీకు ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది, ఆ ఫైనాన్షియల్ డీల్ ఏదైతే నువ్వు ఆల్రెడీ ఆ కాగితంలో రాసుకుని అక్కడ ప్రవేశపెట్టావు కదా, అక్కడ అతను మనసు ఇరిగిపోయింది. ఏంటిది 17 ఇయర్స్ పాటు కాపురం చేసిన తర్వాత ఈరోజు 30 లక్షలు ఇయ్యి ప్లస్ 3 లక్షలు అతని చేతుల్లోనే ఉంది, ఎన్నో 14-15 తులాలు బంగారం అతని దగ్గరే ఉంది. ఇలాంటివన్నీ అనేటప్పటికీ అందులో నువ్వు రాసినటువంటివన్నీ ఎలా ఉన్నాయంటే కనుక బిడ్డలను చంపేశాడు అని అన్నావు, లేదంటే తర్వాత బిడ్డలను అమ్మేశాడు అని అన్నావు. తర్వాత ఏంటంటే ఈ 16 సంవత్సరాల పాటు ఎక్కడ సంతోషం సుఖం ఉంది అన్నది ఎక్కడ రాయలేదు. అందులో మొత్తం అంతా హెరాస్మెంట్ అని రాసావు. ఫైనల్గా నువ్వు ఏమన్నావు అంటే కనుక నా డబ్బే అతని దగ్గర ఉంది, నా బంగారం అతని దగ్గర ఉంది, ఈ బంధాన్ని ఇక్కడితో తెంచుకోవటానికి నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను, నాకు 30 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఒక బిజినెస్ లావాదేవీ చేసావు. దాంతో అతను మనసు విరిగిపోయి ఉంటుంది. ఇది ఇంకా ఇయ్యలేదు సార్ నేను ఎవరికి, ఇది రాపిచ్చిన లాయర్ తోటి, అంతేగానే నేను ఇంకెవరికి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన తర్వాత అతను కూర్చోపెట్టారు కదమ్మా, ఆ పంచాయతీ అయ్యేటప్పటికే మధ్యలో అతను ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడుగా. ఈ 30 లక్షలనే ఈ పేపర్ రాపిచ్చింది. ఆయన మిస్ కాల్స్ వచ్చాయి, ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఓకే, మాట్లాడు. హలో హలో వహీద్ గారు అండి? బోలి అమ్మా. నమస్తే అండి, నా పేరు శ్రీవాణి, నేను పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. చెప్పండి అమ్మా. ఇక్కడ కవిత గారు, మీ మిస్సెస్ కవిత గారు ఇక్కడికి వచ్చారు ఒక చిన్న కంప్లైంట్ రేజ్ చేయడానికి. ఏమని? దానికి సంబంధించి ఇప్పుడు అడ్వకేట్ రమ్య గారు మీతో మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. అమ్మా. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ మీ కవిత మీ అమ్మాయి వచ్చారు సార్ మా షోకి. నాకు భర్త కావాలండి, ఇట్లా జరిగింది, చాలా మంచి ఆయన, 18 ఏళ్ళు. డీటెయిల్ గా చెప్పండి అమ్మా, ఏం చెప్పినారమ్మా? సార్ 18 ఏళ్ళు కాపురం చేశారండి నా భర్త, అతను సెకండ్ వైఫ్ నేను. ఈ ఒక సంవత్సరం. ఏమైనా ప్రూఫ్ ఉంటే ఆల్రెడీ 20. సార్ అది మాట్లాడదాం, ఒక్క నిమిషం సార్, వాళ్ళ వర్షన్ వినండి మీరు. మీ వర్షన్ కూడా విన్నాకే మేము మాట్లాడతామంటే మీ నెంబర్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పేస్తే మేము నమ్మం కదా సార్ ఇక్కడ. ఆవిడకి ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ నుంచి ఏదో ఒక బాబు ఉన్నాడట, ఆ పిల్లోడిని మీరు బాగా చదివించారట, బాగా చూసుకున్నారట. మీ అమ్మాయి ఇప్పుడు ఏదో 8th క్లాస్ చదువుతుంది. ఈ అమ్మాయిని కూడా 1 ఇయర్ బ్యాక్ వరకు బాగానే చూసుకున్నారండి. 1 ఇయర్ నుంచి ఇట్లా పిల్లని ఒకసారి తీసుకెళ్లారు, నేను మిస్సింగ్ కంప్లైంట్ పెడితే ఆ విషయం మీద కోపం వచ్చింది ఆయనకి, గొడవ పెద్దదైపోయింది, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నారు, ఇంట్లో నుంచి బయటికి తరిమేశారు. ఈ రోజున రెంట్ కూడా కట్టుకోలేక, మాకు వాటర్ కూడా లేక చాలా ఇబ్బంది అవుతుంది. మా భర్తతో నన్ను కలపనన్నా కలపండి, లేదా పిల్లకి ఏమైనా న్యాయం అన్నా చెయ్యండి అంటుంది. లేదమ్మా నీ ఒక్క వర్షన్ విని. సిగ్నల్ మీద ఉన్నా, ఒక్క సెకండ్ లైన్ లో ఉన్నామా? అలాగే సార్, అలాగే. సిగ్నల్ మీద ఉన్నామా? అలాగే సార్, అలాగే. అమ్మా సార్ చెప్పండి సార్. అమ్మా ఏం లేదు, చెప్పండి, మీరు చెప్తున్నారు. సార్ ఆవిడ ఏమంటుందంటే, మేడం ఆయన లేకుండా మేము బతకలేము, నా మీద ఇప్పుడు ఏదో ఫాల్స్ ఎలిగేషన్లు వేస్తున్నాడు, కానీ ఆయన చాలా మంచి ఆయన అండి, ఇప్పుడు దాకా ఏవో జరిగిపోయినవి అవన్నీ, ఎంత జైలుకి వెళ్ళి వచ్చినా నన్ను కోమాలో ఉన్నప్పుడు 11 లక్షలు ఖర్చు పెట్టి మరీ కాపాడుకున్నారు, ఇప్పటిదాకా బాగా చూసుకున్నాడు మేడం, ఇప్పుడు కొంచెం ఇట్లా అయిపోతుంది, నాకు ఆయన లేకుండా నా పిల్ల మేము బతకలేమండి అంటుంది. మీరు ఏమన్నా ఒక ఛాన్స్. అమ్మా ఒక చిన్న మనవి మేడం, చెప్పండి సార్. ఫస్ట్ 1 PS లా తీసుకోపోయి 10 మంది ముంగట నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు. మా పోలీసు నేను పట్రోల్ డిపార్ట్మెంట్ లా చేస్తామా నేను. అయితే ఆయన కింద పడిపోతే 3 ఆయన మొగడు, ఆయన కింద పడిపోతే అమ్మా నేను పోయి కొద్దిగా హెల్ప్ చేయడానికి పోతే అప్పటి నుంచి నా హెల్ప్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఏది 18 ఏళ్ళ నుంచి కాదు సార్, ఆవిడ కోమాలో వెళ్ళి మీ మీద కేసు పెట్టిందంట, మరి అది నిజమేనా? కోమా ఏం లేదు, ఏం చేసాం మాకు లేదు. 30 పోలీస్ స్టేషన్ కి నేను అటెండ్ అయ్యామ్మా. మీరు ఒక 40 days జైలుకి వెళ్ళారట, అది నిజమేనా? అప్పట్లో ఏం లేదు, జైలుకి ఏం పోలేమ్మా నేను. ఆవిడకు 11 లక్షలు ఖర్చు పెట్టారట, అది నిజమేనా? అవి అబద్ధం, ఒక్క రూపాయి నేను ఎవరికి ఇయ్యలేమ్మా నేను. ఆయన ఇప్పుడు మీరిద్దరు కలిపి ఒక 16 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారట, అదన్నా నిజమా? నాకు ఫస్ట్ మర్మరాలు ఉన్నాయి. మీరు నమాజ్ పోత్రియా పాత్రే అమ్మా, మీరు రిటైర్మెంట్ కి వాస్తే టైం హై, उसके से हरासमेंट कर रहा है, उसके भाई बोल रहा है मेरे को मर्डर करा। మిమ్మల్ని ఎందుకు హెరాస్ చేస్తుంది, మీకు సంబంధమే లేకపోతే? अम्मा वो बात सही बोल रहे हैं, मैं अब तक पूछा ना अम्मा, उनको देखा ना मैं, मेरे को हरासमेंट कर करके मेरे को हर पुलिस स्टेशनों में हर जगह मेरी बेइज्जती कर दी अम्मा। సార్ మీరు
ఓ 16 ఇయర్స్ ఒక ఇంట్లో ఉన్నారు, మేము ఆ ఓనర్స్ని పిలిచినా మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక ఇల్లు తీసుకొని ఉన్నారని వాళ్ళే ఎవిడెన్స్ చెప్తారు. డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం అది పెద్ద కేసు. మీరు చెప్తా అమ్మా, ఇగో ఏమమ్మా నేను పెళ్లి చేసుకునే ఏమైనా ప్రూఫ్ ఉంటే ఏం సార్ శిక్ష నేను ఇస్తే ఏమమ్మా? ప్రూఫ్ అడగట్లేదు సార్. ఆ పిల్ల ఆ. మీకు పుట్టిందా పుట్టలేదా? అమ్మా ఆ పాప మీ పాప కాదా? మీరు అమ్మా, నమాజ్కి వెళ్తున్నారు. ఒక పాప తీసుకుపోయి నాకు పిఎస్ లా కంప్లైంట్ ఇప్పించినారు, ఏమని కిడ్నాప్ చేసినారు, పోస్కో కేసు పెడతారని పిఎస్ లా 10 మంది సరే ముందు సరే సార్, అది చెప్తున్నారమ్మా. తెలియక ఏదన్నా నేను అడుగుతున్న ఆ. క్వశ్చన్ అది కాదు. ఆ పాప మీ పాపేనా కాదా? అమ్మా కాకపోతే కూడా చూస్తా, అట్లా కాదు సార్ డైరెక్ట్ పాప ఉందని క్వశ్చన్, ఉన్నది. డైరెక్ట్ క్వశ్చన్. అమ్మా ఆ పాప మీ పాప కాదా? మీకు పుట్టిన పాప కాదా? ఏమంటున్నా అమ్మా, నేను ఏమంటున్నా, ఒక పిల్ల నా పిల్ల కూడా ఉంటే పిఎస్ లా ఒక డైడీ రేప్ చేస్తారని ట్రై చేస్తారని పిఎస్ లా అట్లా చెప్తారమ్మా. సార్ నేను ఆ విషయం మీద చాలా గడ్డి పెట్టేది ఆల్రెడీ. మీరు దానికి టెన్షన్ పడకండి. ఓకే, మాకు అర్థమైంది ఆ పాప మీ పాపే అని. మీరు ఇప్పుడు ఆ అమ్మాయితో కలిసి అంటే మీరు లేకపోతే ఆ పిల్ల చదువు స్పాయిల్ అవుతుంది సార్. మీరు చాలా మందికి హెల్ప్ చేశారట. ఫస్ట్ భర్త పిల్లోడికి హెల్ప్ చేశారు. మీ సొంత కూతురు ఈ రోజున రోడ్డు మీద ఉంది. నాకు ఇవ్వమ్మా, నాకు ఉన్నాక వాళ్ళు మంచోళ్ళు అమ్మా, ఆల్రెడీ అని 3 పెళ్లి అయినాయి, నేనేం చేయాలి చెప్పు? సరే నా కొడుకు మీ అమ్మాయి ఆఫీస్కి కోసం వచ్చి, అట్లా కదమ్మా, ఆఫీస్కి వచ్చి ప్రతి ముంగడ ఆఫీస్ లో అందరికి తామ్ చేసి వెళ్ళిపోయినాయి. నాకు కూడా పరువు సార్ ఉంది, నాకు కూడా ఇక నుంచి రాదు సార్, నేను మాట్లాడుతున్నానుగా. అమ్మా అట్లా కాదమ్మా, ఒక చిన్న మరి అమ్మా, ఏమన్నా కానీ అమ్మా, నాకు ఒక ఎంత టెన్షన్ అయింది, ఎంత పరువు పోయింది నాకు తెలుసు అమ్మా. అవును అవును అవును. అంటే అదే జరిగింది. నా పరువు రోడ్డు మీద జరంతా కూడా లేదమ్మా. హోటల్లో పోతే ఏమైంది, హోటల్లో అక్కడ పోతే ఇక్కడ పోతే రోడ్డు మీద జరంతా కూడా నాకు పరువు పెట్టలేమ్మా. సరే సార్, ఇప్పుడు నా అది బాధ సార్ సార్ చెప్తే అర్థం కాదమ్మా మీకు. సార్ నాకు అర్థమైంది సార్. మీరు మీతో మాట్లాడకపోయినా నేను ఇది మాట్లాడేదాన్ని. ప్రతి పిఎస్ నల్గొండ కానీ, సరూర్ నగర్, కంచన్ బాగ్, మాదనాపేట్, మళ్ళా సరూర్ నగర్, నల్గొండ, హ్యూమన్ రైట్స్ ఎక్కడెక్కడ తిరిగినామా. నాకు టెన్షన్, నా పరువు ఎంత పోయినాయి. ఈ బతుకుతోని సూసైడ్ చేసుకోవాలి, నాకు కూడా అట్లా అనిపిస్తుంది ఒక్కసారి. సరే సార్, మీకు ఏమైనా ఇప్పుడు కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా? కాదమ్మా, ఏమంటున్నా, ఆ పిల్ల చదువు గురించి చెప్తున్నారు కదా, ఏమంటే డిసైడ్ మీద చెప్పు, ఏమున్నా ఇస్తామా, అవి ఒక్కడే మాట. ఏదో మీరు ఫస్ట్ లో ఒక్క నిమిషం సార్, ఫస్ట్ లో ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ 30 లక్షలకి చేశారట కదా, అదేమైంది? ఏం చెప్పలేమా నేను. తర్వాత కాదు సార్, ఆ తర్వాత మీ అడ్వకేట్ వచ్చి తర్వాత చూసుకుందాం బయట అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేద్దామని తీసుకెళ్లారట, మళ్ళీ అక్కడే కొట్టేసి వదిలేశారండి. అట్లా ఏం లేదమ్మా, అన్ని అబద్ధాలని. కావాలంటే నా అడ్వకేట్ నంబర్ ఇస్తా, మీరు మాట్లాడి కనుక్కొని నాకు చెప్పమ్మా. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ అండి. మీరు టెన్షన్ తీసుకోకండి సార్. మీరు ఒక్క నిమిషం, మీరు టెన్షన్ తీసుకోకండి, కూల్ గానే ఉండండి. ఓకే సార్. అమ్మా అట్లాగా దీని వల్ల నాకు హై బీపీ అయింది, ఐస్ ఆపరేషన్ కూడా అయిపోయింది సార్. మరి ఒకళ్ళు తగులుకునేటప్పుడు ఇట్లాగే ఉంటే మనం నమాజ్ చేసుకుంటున్నప్పుడు ఎంత నిష్టగా ఉండాలి సార్? ఈ దరిద్రాలు అవసరమా మీకు? అమ్మా ఇగో మంచిగా ఉంటారని చూసినామ్మా, నేను కూడా మంచిగా. అంటే ఒక ఆడపిల్ల తేరగా దొరికేసింది కదా వాడేసుకుందాం అంటే, ఇగో ఎట్లాగే బూస్ట్ ఆడేసుకున్నట్టు ఆడతారు ఇక్కడ ఫుట్బాల్. అవును కరెక్ట్ అది. సరేనా? ఓకే సార్, వీళ్ళతో మాట్లాడి ఏ విషయం చెప్తాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఆఫీస్ అమ్మా విను. ఆ మనిషి ఓకే, అతను రాంగ్ రూట్లో వచ్చాడు, నువ్వు రాంగ్ రూట్లోనే వెళ్ళావు, ఇద్దరు కనెక్ట్ అయ్యారు, కొంతకాలం ప్రయాణం చేశారు. సరే, ఆ ప్రయాణాన్ని పెళ్ళి అంటారా, ప్రేమ అంటారా, లవ్ అఫేర్ అంటారా, అదంతా మాకు తెలియదు. ఆ ప్రయాణాన్ని నిలబెట్టుకోకుండా ఆ మనిషి ఈగో మీద ఇప్పుడు తొక్కుంటూ వెళ్ళావంట. ఇప్పుడు అతని కంప్లైంట్ అదే మెయిన్, ఇంకా తప్ప ఇంకేమీ అనట్లేదు. ఆ అమ్మాయిని ఇప్పటి వరకు కాపాడుకున్నాను, ఇప్పుడు వరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. సడన్గా నువ్వు ఏదో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసేటప్పటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావంట, వాళ్ళ ఆఫీస్లో పరుగు తీసేవంట, అక్కడ లకారాలతో తిట్టేవంట, కూతురుతోని విచిత్రమైన సంబంధం కట్టేవంట. ఇంకెవన్నీ జీర్ణించుకుని ఇప్పుడు వచ్చేసి నీ కాళ్ళ దగ్గర పూజ చేసుకుంటా అంటాడా? కాదుగా. ఇప్పుడు ఎదురు తిరిగాడు, అసలు నువ్వు నా భార్య కాదు అని అంటున్నాడు. సరే, కూతురు వరకు న్యాయం చేస్తాను అంటున్నాడు, దానికి ఏ విధంగా న్యాయం చేయాలి? సో అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీకు అటువైపు నీ తల్లిదండ్రులు నీ కుటుంబం వెళ్ళిపోయినప్పుడు ఇటువైపు ఉండేటటువంటి ఒక వ్యక్తిని నువ్వు అడ్డదారిలో వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత 600 106 నువ్వు కాంప్రమైజ్ అయ్యి 10 మెట్లు దిగి బతకటమే తప్ప ఎదురుదాడి చేసి నిలదీసి ఈగోలు దెబ్బ కొడితే కనుక ఇప్పుడు నడిబజార్లో వదిలేడతాం. అది పరిస్థితి. నేను అసలు పోలేదు సార్. నేను ఇప్పుడు ఆయన ఆఫీస్ నేను వెళ్ళలేదు. లేదు మేడం, ఆయన చెప్పింది ఆయన పత్తిది అబద్ధం చెప్పిండు. ఇప్పుడు పత్తిది వాళ్ళ అన్న నెంబర్లు ఉన్నాయి మేడం, మాట్లాడండి. వాళ్ళ అమ్మది ఉంది, వాళ్ళ అన్నయ్య ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఎవరితో మాట్లాడినా ఈ రోజు నువ్వు ఫైనాన్షియల్ కాంప్రమైజ్ తప్ప, పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు తప్ప కలిసి ప్రయాణం అనేది సబ్జెక్టే లేదు. దాని గురించి ఏం చేయాలో లాయర్ మేడం చెప్తారు. మేడం, ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే లీగల్గా రూల్స్ ఏంటి? హిందూ అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక పాపకి లేదా ఒక బాబుకి తండ్రి పేరు పెట్టకపోతే, తండ్రి పేరు పెట్టకుండా మ్యానిపులేషన్స్ జరిగితే లీగల్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి?
ఈ పాయింట్స్ మనం ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే, హిందూ మతం ప్రకారం ఇందాక ఆవిడ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే, ఏళ్ళకేళ్ళ గుడి దగ్గరికి వెళ్ళిపోయి తాళ్ళు కట్టేసుకుంటే అది లీగల్గా వ్యాలిడ్ కాదు. నిజంగా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి హిందూ మతం కింద పేరు మార్చి పంతుల దగ్గర కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ వ్యక్తిని ఈవిడికి సంబంధించిన ఎవరన్నా అడాప్ట్ చేసుకున్నట్లుగా ఒక కొడుకు కింద యాక్సెప్ట్, అడాప్షన్ అంటే మళ్ళీ ఆస్తుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ పెళ్లి వరకు కొడుకు కింద యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు ఆ కన్యాదానాన్ని తీసుకోవడం అనేది ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలా మంత్ర సంబంధంగా అన్ని పర్ఫెక్ట్గా వేద మంత్రాల మధ్య జరిగితేనే అది హిందూ మతం ప్రకారం మ్యారేజ్ జరిగినట్టు లెక్క. ఒకవేళ ముస్లిం వ్యక్తి కిందే మార్చుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటే, ఆ అబ్బాయి హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ముస్లిం మతం ప్రకారమే కన్వర్ట్ చేసి చేసుకోవాలి అనుకుంటే, కాజీ దగ్గర నికా ప్రాపర్గా జరిగిద్ది. సేమ్ అమ్మాయి పేరు అక్కడ మాడిఫికేషన్స్ జరిగి ఏదో ఒక పేరు పెడతారు ముస్లిం పేరు, ఇక హిందూ పేరు ఉండదు, ఎలియాస్ కింద వాడుకుంటాం భవిష్యత్తులో. అంటే ఫస్ట్ కవిత ఉంది, తర్వాత హసీనానో ఇంకేదో పెట్టుకొని అక్కడ బుక్స్ ఇస్తారు, వాళ్ళ నికా బుక్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ పరంగా ఉంటుంది. అది ముస్లిం మ్యారేజ్ అనేది మీకు అందరికీ ఐడియా ఉంటుంది, అది కాంట్రాక్ట్ కింద లెక్క. సో అప్పుడేదో మెహరా అట్లా ఇచ్చుకుంటారు, ఉన్నంతలో పర్ఫెక్ట్గా నికా జరిగినట్టు. ఈ రెండు మాకు కాదు మేడం, ఈ రెండు మాకు కుదరదు, లీగల్గా ఇంకేం స్టెప్ ఉందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆర్య సమాజాల్లో పెళ్లి చేసుకున్నా అది కొంతవరకు లీగల్గా, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆర్య సమాజాల మ్యారేజ్ని ఈ మధ్య యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక మీరు ఆర్య సమాజంలో చేసుకొని, గుడుల దగ్గర చేసుకొని, ఇంట్లో తాళి కట్టేసుకొని భార్యాభర్తలం అంటే అవి ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇక రెండో పాయింట్, మహమ్మద్ అనే వ్యక్తికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు, మరి ఈవిని చేసుకుంటే లీగల్గా వ్యాలిడా కాదా, ఎందుకంటే వాళ్ళకి 4 మ్యారేజెస్ వరకు మతపరంగా వ్యాలిడిటీ ఉంది కాబట్టి అని. కానీ ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదండి. త్రిబుల్ తలాక్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేశారు, అవి అసలు లేనే లేదు. స్టిల్ ఇప్పటికీ మహమ్మదన్ మతాన్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా కొత్త చట్టం మనకి కామన్ కోడ్ అని ఒక చట్టం తీసుకురావాలనుకున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరే, మహమ్మదన్ మ్యారేజ్ యాక్ట్ వేరే, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ వేరే, డైవర్స్ యాక్ట్ వేరే, ఇట్లా డిఫరెంట్ యాక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 ఇయర్స్కి ఒక, ఆఫ్టర్ 2 ఇయర్స్ డైవర్స్ అని, 1 ఇయర్కే డైవర్స్ అని, 1 ఇయర్ సపరేషన్ తర్వాత డైవర్స్ అని, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని మనకున్న ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కామన్ కోడ్ని తీసుకురావాలని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచే ట్రై చేశారు. మేబీ ఈ ఇయర్లో, ఎందుకంటే మనకి ఇప్పటికే క్రిమినల్ లాస్ అన్నీ చేంజ్ అయినాయి, దానికి కొన్ని వేస్ట్ సెక్షన్స్ని తీసేసి కొత్త సెక్షన్స్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ సెక్షన్స్ కూడా, ఐపీసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో కొత్త చట్టాల కింద మార్పు చెందిన సెక్షన్స్ కూడా మోడిఫికేషన్స్ అయినాయి. ఒకప్పుడు 498A అనేవాళ్ళం, ఇప్పుడు 85 BNS యాక్ట్ అని, ఇట్లా మోడిఫికేషన్స్ జరిగినాయి. అలాగే ఈ మ్యారేజ్ యాక్ట్లకి సంబంధించి కూడా ఒకే కామన్ కోడ్ వస్తుంది భవిష్యత్తులో, అప్పుడు అందరికీ ఈజీగా ఉంటుంది. ఇక మ్యారేజ్లు అనేవి చేసుకోవడం అనేది ఇందాక నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటేనే వ్యాలిడ్. అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద కోర్టులో ఒక వైఫ్ క్లెయిమ్ చేయడానికి కానీ, ఒక హస్బెండ్ క్లెయిమ్ చేయడానికి కానీ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ మనం ఇందాక అనుకున్నది, పిల్లల పేర్లలో తండ్రి పేరు పెట్టకపోతే ఏంటి ఉన్న ఆప్షన్. చాలామంది, ఈ కేసే కాదండి చాలా కేసుల్లో ఇలా అక్రమ సంబంధాలతో పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు ఆ పేర్లు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకటి, ఆ పేరే పెట్టడానికి ఆ తల్లి జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఎవరికి పుట్టారు అనేది వాళ్ళ హక్కు తెలుసుకోవడం, కానీ ఏదన్నా ఎక్కడో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే డెలివరీలు వేరు, కానీ ఒక భార్య భర్త అనుకొని వీళ్ళిద్దరే ఒక లవర్స్ అనుకొని డెలివరీలు చేసి హాస్పిటల్లో కనీసం ఫాదర్ పేరు అక్కడ రిజిస్టర్ చేయకపోతే జీవితకాలం వాళ్ళకి టెన్షన్గానే ఉంటుంది, సమాధానం చెప్పుకోలేకుండా ప్రజెంట్ మనం ఉన్న సమాజంలో వాళ్ళు కాస్త గిల్టీ ఫీల్ అవుతారు. కనీసం ఆ జాగ్రత్త కూడా ఈ కన్నతల్లి తీసుకోలేదు. ఒకవేళ అలాంటి ఒక సిచ్యుయేషన్ వస్తే కనీసం మదర్ పేరు కేర్ ఆఫ్ కింద పెట్టేసుకోండి. ఆ తండ్రి పేరు మార్చుకోవాలంటే కోర్టులో డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సులతోటి DNA టెస్ట్ చేయించుకొని ఫాదర్ పేరుని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తున్నానమ్మా, ఈ వీడియో మీకు ఎక్కడా పనికిరాదు. కొన్ని కేసుల్లో కొంతవరకే తెలియక సోషల్ మీడియాలో మీకు ఏదో అవసరం లేకుండా లా అంతా చెప్పేస్తున్నారు, కానీ ఏ కేసుకి ఎంత అవసరమో అంతే తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే అసలు ఎంతో కష్టపడి చదివే లా ఈ రోజున ఇట్లా ప్రసాదం పంచినట్టు పంచుకుంటూ వెళ్తుంటే అందరికీ విపరీతమైన నాలెడ్జ్, అది అక్కడ కోర్టులో ఉపయోగపడదా ఏంటనే బేసిక్ సెన్స్ కూడా లేదు. స్ట్రోల్ చేసుకుంటూ ఉంటారు, రోల్ చేసుకుని చూసేసుకుంటూ ఉంటారు, అబ్బాయి ఇదే కరెక్ట్. సో ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఫేస్ చేసే విధానాలు చాలా హెవీగా ఉంటాయి. ఇక ఈవిడ కేసు మాట్లాడుకుంటే, మేడం 3-4 సార్లు నేను అన్నాను, మీకు మాట రీచ్ అయిందో లేదో, మీరు చెప్పేది నాకు కరెక్ట్గానే అనిపించట్లేదు మేడం అని. ఎందుకంటే మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కనిపెడతాం.
ఇందులో ఎంత ఉంది, ఎంత నిజం? ఎందుకంటే మేము మాట్లాడే విధానం కానీ, వైబ్రేషన్ కానీ, మేము అడిగే 2-3 క్వశ్చన్‌లో మీరు 90% పర్ఫెక్ట్ అన్న టైంలో లాస్ట్‌లో ట్విస్ట్ వచ్చే కేసులు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇంతే చెప్పాలి అని అనుకుంటే మేము సెటిల్మెంట్ చేయలేం. 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లు ఇక్కడ. ఎందుకు వినాలి, మనం ఉన్నాయి చెప్తాం. వినాలి. మీ విషయానికొస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీకు మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 42 ఉంటుంది. 42 అంటే 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ మనం మాట్లాడుకున్నాం. అప్పుడు మీకు 22 అట్లా ఉన్నాయి. ఆయన వయసు ఎంత? ఇప్పుడు ఎంత ఆయన ఆయనకి వయసు? ఇప్పుడు 65 ఉన్నాయి. 65 ఉన్నాయి. 65 ఎలా ఓకే? ఉంటాయమ్మా? రిటైర్మెంట్ ఇంకో 5 సంవత్సరాలు అయితే 60 ఏళ్ళు. 60 ఏళ్ళు ఆయన ముసలి ఆయన వాయిస్ వింటేనే మాకు 5 అర్థమవుతుంది. years మరి. నీకు ఆయనకి 20-25 ఇయర్స్ గ్యాప్ ఉంది. బేసిక్ సెన్స్ నువ్వు ఒక వ్యక్తిని ఎంత బాగా ట్రాప్ చేసావు అంటానికి. అంత ఆలోచించకుండా ఇక్కడ కూర్చోంగా తల్లి. గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. అంతకుముందు నువ్వు భర్తను వదిలేసి ఆయన తప్పు చేశాడనే పని మీద నువ్వు వదిలేసి పసిపిల్లోడిని వేసుకొని వచ్చి కష్టపడ్డావు. ఇక్కడ వరకు నీ మార్క్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. అమ్మ ఒక పిల్ల తప్పు చేసిన భర్తను కాదనుకొని బయటకు వచ్చి ఇండివిడువల్గా బతుకుతుంది. నిన్ను మీ సమాజం వెలివేసింది, మీ క్యాస్ట్ వెలివేసింది, నీ కుటుంబం పేగు తెంచుకొని పుట్టిన కుటుంబం వెలివేసింది. మాకేం పంతల్లా? ఎందుకు వెలేస్తారు? ఎంత తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు ఎవరైనా. నిన్ను ఇప్పటికి 22 ఏళ్ళు అయినా ఎవ్వడే యాక్సెప్ట్ చేయట్లా. అంత దారుణమైన బిహేవియర్ నీలో ఉంటుంది వాళ్ళకి. అందుకని నిన్ను అసహించుకున్నారు ఒక రకంగా. ఈ రోజుకి నువ్వు తింటావా తినవా, వాటర్ లేవు అంటే మేము ఫీల్ అవుతున్నాం బయట వ్యక్తులు, మీ వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకంటే చేసుకున్న దానికి చేసుకున్నంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత గుర్తుపెట్టుకోండి. మీ గొయ్యలు మీరే తవ్వుకుంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పూడ్చి మిమ్మల్ని బయట సింహాసనాల మీద పైన కూర్చోబెట్టరు. గొయ్య తవ్వుకున్నప్పుడు పూడ్చుకోవడం కూడా నేర్చుకోండి, కష్టపడి. ఎవరో డబ్బులు ఇస్తారు బతికేద్దాం అనుకుంటే కోర్టుల చుట్టూ తిరగాలి. సరే కోర్టులు కూడా కొంతవరకే న్యాయం చేస్తాయి, దానికి తగ్గ ప్లానింగ్ లేదు పాప దగ్గర. ఏం లేదు, భార్యాభర్తలని ఎటువంటి ఎవిడెన్సు లేదు, పిల్లకి తండ్రి అని ఎక్కడా ఎవిడెన్స్ లేదు. ఆయన ఏదో మంచితనంతో ఆయన ఒప్పుకుంటున్నాడే తప్ప ఆ మధ్యలో నువ్వు ఎంతమందిని తగులుకున్నావో మాకు తెలియదు. కానీ నువ్వు మంచిదానివని అనుకుందాం. కానీ నీ 20 ఏళ్ల వయసుకి ఒక 45 ఏళ్ల వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానండి, ఆయన ఇట్లా అండి అట్లా అండి అంటే ఎందుకు నమ్ముతాం? మాకు ఇలా అనిపిస్తుంది. ఆయన వయసు ఎక్కడ, ఆ పిల్ల వయసు ఎక్కడ? మనవరాల కంటే ఆయనకి ఆల్రెడీ మనవరాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళకి వచ్చిన వయసులో. నువ్వు సతీ సావిత్రి టైప్లో మళ్ళీ పాయిజన్ తాగే బ్లాక్మెయిల్. ఎంత దారుణమైన బ్లాక్మెయిల్ అంటే నీది. నీ కొడుకు చచ్చిపోయిన పర్లా అన్ని బ్లాక్మెయిల్ చేసి ఆడి దగ్గర మొత్తం గుంజుపడేయాల. టూ మచ్ అనిపించట్లే మీకు? ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ నీకు రియలైజ్ అవుతూ ఉంటుంది, ఈవిడేంట్రా బాబు ఎంతలా కనిపెట్టింది అని. ఎందుకంటే మీరు మాకేమీ చెప్పవసరలా. అసలు ఆయనతో మాట్లాడపోయినా నేను ఇదే మాట్లాడతా. ఆయన వయసు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న వయసు వ్యక్తిని నువ్వు ఒక 5 to 7 years కోర్టుల చుట్టూ తిప్పి ఫస్ట్ నుంచే తిప్పుతున్నావు బ్లాక్మెయిలింగ్ తోటి. నువ్వు ఒక మాట నాకేం చెప్పావు? మేడం 40 days జైల్లో ఉన్నానండి. జైల్లో ఉన్నాడు, నేను 2 సంవత్సరాలు కోమాలో ఉన్నా, వాళ్ళ అన్న వచ్చి 11 లక్షలు. ఎక్కడ నమ్మడానికి సెట్ అవ్వట్లా. జైలుకి వెళ్ళాడని నమ్ముతా. ఎందుకంటే ఓకే ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఓ ప్రెగ్నెన్సీ, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళు కొంచెం గిట్టుబాటుకో ఏదైనా క్రిమినల్ కేసు, ఆడపిల్లలను కాపాడాలిగా, అందుకని కొంచెం న్యూసెన్స్ అయితే జరిగి ఉంటుంది, కేసు అయితే రిజిస్టర్ అయి ఉంటుంది. నువ్వు 2 years కోమా అనేది వినటానికే విడ్డూరంగా ఉంది. డాక్టర్ గారికి తెలియని పాయింట్ కాదు కాదు. ఓకే అది కూడా నమ్మేస్తాం, ఒక ఆడపిల్ల మమ్మల్ని నమ్ముకొని వచ్చిందని. మీరు కొంచెం నిజాయితీగా ఉండి నమ్మించాలి కదా. 18 ఏళ్ళు బాగున్నాం. ఎక్కడమ్మా బావో? మనం పీకు తిన్నాం అనాలా. మనం పీకు తింటుంటే బలవంతంగా ఉన్నాడు. పాపని కర్మ ఏంటంటే దరిద్రం, మీకున్న క్రూయాలిటీ గ్రౌండ్లో చాలివో ఎతుక్కొస్తున్నారు కొత్తగా. భార్యాభర్తల గొడవలో వాళ్ళని ఇన్సల్ట్ చేయాలంటే అమ్మతో పడుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. కూతుర్ని తీసుకెళ్తే తండ్రి సెక్సువల్ అబ్యూజు. దరిద్రులు ఎక్కడో ఒక చోట ఉంటారు, అందరూ ఉండరు. తండ్రి ఆడి వయసు ఎంత అయినా కూడా. ఎంత ఉత్తమం తండ్రి అంటే ఎందుకు ఇంత హీనంగా మాట్లాడేస్తారు? మీ లీగాలిటీ కోసం, మీ డబ్బు కోసం దయచేసి ఆడవాళ్ళు అంత దిగజారకండి. మేడం మీ కేసులో మేబీ అలా జరిగి ఉండకపోవచ్చు, కానీ మీరు అలా పెట్టాలని అనుకొని ఉండొచ్చు. ఇలా పెడితే కేసు స్ట్రాంగ్ అవుతుంది, ఎవరో సలహా ఇస్తారుగా పనికి మాలినోళ్ళు. అది ఆయన బాగా హర్ట్ చేసింది. అప్పటికి అన్నిసార్లు పోలీస్ స్టేషన్లు, వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి పీక్కు తిన్నావు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పీక్కు తిని పరువు తీసి పడేసావు. ఈ రోజున మేము కలపడం కుదరదు. మరి ఇలాంటి కేసులు ఏమి న్యాయం జరగదా మేడం అంటే అసలు వీడికి చెప్పే ఉద్దేశం నాకు లేదు, అయినా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రియల్ బాధితులు కొంతమంది ఉంటారు, ఇట్లా ట్రాప్ చేసి వల వేసిన వాళ్ళు కాకుండా జెంట్స్ చేతిలో మోసపోయే వాళ్ళు, లేకపోతే వేరే మతాల వాళ్ళ చేతిలో మోసపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా ఇలాంటి అన్యాయం మీకు జరిగితే, మీరు ఏదైతే 16 ఏళ్ళు ఒక ఇంట్లో ఉన్నారో, 10 ఏళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఉన్నారో, ఒక 1 year మీరిద్దరు భార్యాభర్తలను ఒక ఇంట్లో ఉన్నారో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మిమ్మల్ని సేవ్ చేయడానికే ఉంది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినా కాకపోయినా, మీరిద్దరు భార్యాభర్తలు అయినా కాకపోయినా
సహజీవనం మీద ఒక వైఫ్కి వచ్చే రైట్స్ అన్నీ ఈ చట్టం ప్రకారం వచ్చేస్తాయి. మరి ఆ పిల్లలు వాళ్ళ పిల్లలా కాకపోయినా ఆయన వాళ్ళ పిల్లలను కొంతవరకు యాక్సెప్ట్ చేశారు అంటే మెయింటెనెన్స్లు కూడా వసూలు చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఏ కేసులు ఎంటర్టైన్ అవ్వు. ఆ 498 మరి పోలీసుల మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఎంతవరకు తీసుకుంటారు ఏంటి అనేది. సో ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ కోసం అతని మీద ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని, ఎందుకంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉండాలి. భార్యాభర్తలు ఎవిడెన్స్ లేదు, పెళ్ళి అవ్వలేదు, మన పాప పేరు మీద ఫాదర్ అని లేదు, సో కాబట్టి ఏ కేసులు వేయలేం అనేస్తూ ఉంటారు. డొమెస్టిక్ వైలెన్స్ ఒక్క కేసు ఫైల్ చేసి ముందు ఆయన జాబ్ మీద శాలరీ అటాచ్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు మంత్లీ 30 నుంచి 40 వేలు దాకా నీకు పిల్లకైతే మెయింటెనెన్స్ కింద వస్తుంది. అవి వేయటం వల్ల అతను ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడు. ఫ్రీ సర్వీసులు కావాలని మీరు ఇట్లాంటి కేసులో ఎక్కడికి తిరిగినా ఎవరికాళ్ళకి అబ్బే ఎందుకు చేయాలి ఈ అమ్మాయి కన్నా ఒక ఇది వచ్చేస్తుంది. మీరు సఫర్ అయింది నిజం, మీరు అతన్ని నమ్మింది నిజం, ఏదో గిట్టుబాటు అవుద్దని జీవితం అయితే త్యాగం చేసావు. దానికోసం నేను పిల్ల కోసం మాట్లాడుతున్నా. ఓకే, మీకు ఇప్పటికీ పూర్తి రైట్స్ ఉన్నాయి తల్లి. ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇంకా వేస్ట్. నీకు పోలీస్ స్టేషన్లో మీ కేసు ఎంతవరకు ఎఫ్ఐఆర్ అవుతుందో నాకు తెలియదు, ఇంకా కంప్లైంట్ స్టేజ్లో ఉంది. కొంచెం ఎఫ్ఐఆర్ చేయించండి, ఎందుకంటే ఒక డీవీసీ కేసుకి ఇది కూడా అటాచ్మెంట్ ఉంటే కొంచెం త్వరగా సెటిల్మెంట్కి వస్తాడు. మీరు నిజాయితీ సెటిల్మెంట్కి వెళ్ళండి. భర్త కావాలి ఇవి అలా అనకండమ్మా, ఆయన ఆల్రెడీ ముసలాయన అయిపోయాడు, ఇంకా నీతో ఉండి కూడా ఆయనకేం ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు, అనుమానించడం తప్ప. ఆయన నిన్ను అనుమానించి పీకు తింటాడు. వద్దు, ఆయన మనాన్ని ఆయన్నే, ఆయన పాపాన్ని ఆయన్నే పొనిద్దాం. నీకు కావాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్, పిల్లకి కావాల్సింది ఎడ్యుకేషన్కి సంబంధించిన సెటిల్మెంట్. జీవితకాలం కట్టండి అంటే ఎవరు కట్టరు. ఫుల్ అండ్ ఫైనల్ బాల్క్గా ఎంత తీసుకోండి, పేడ వదిలించుకొని మీ కొత్త లైఫ్ మీరు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఆయన ఆల్రెడీ మీరు ఏదైనా చెప్పండి మేడం మేము సెటిల్మెంట్ చేస్తామని అన్నారు. మీరు మంచి అడ్వకేట్ని ఒకరిని పెట్టుకుని సెటిల్మెంట్కి మాట్లాడించండి. ఇన్ కేసు అవ్వకపోతే నేను చెప్పినట్టు డీవీసీ కేసు వేసి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చో, సెటిల్మెంట్కి అట్లాగే వస్తాయి. ఆయన ఏం వెనక్కి పారిపోయే టైప్ కాదు. నువ్వు ఒక డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకో. ఏం డెసిషన్? ఒకటే డెసిషన్, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, కాంపెన్సేషన్, న్యాయ పోరాటం, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ వద్దు. ఇంకా అతని ఫాదర్ అనే పేరు మీద నీకు ఇవ్వడు. ఆయన ఇప్పుడు చెప్పేవి అన్ని అబద్ధాలు మేడం. మేడం అబ్బాయి అన్ని అబద్ధాలే. నేను అసలు అతని గురించి మాట్లాడట్లే. ఆయన ఏమనే హాస్పిటల్లో పెట్టింది పైసలు అబద్ధమే చెప్తుండ్రు. అది సరే అవన్నీ అబద్ధాలే. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా, నువ్వు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్స్ అన్నది మేడం. నేను ఇక్కడ నీ క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యట్లా. ఏజ్ గ్యాప్ వల్ల మాకు అర్థమయ్యే సీన్ అది. అక్కడ గవర్నమెంట్ జాబు, ఏజ్ గ్యాప్, తెలిసి ఆయనకి పెళ్ళి అవ్వలేదని నేను అనుకున్నానండి అంటే భూప్రపంచంలో ఎవడో నమ్మరు. నిన్ను వచ్చి కాటేయాల్సినంత హుషారులో ఆయన అయితే లేడు. అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్. మనకు కావాల్సింది ఏంటి? న్యాయం. 100% నీకు న్యాయం జరిగిద్ది. ఎందుకంటే అంతలా వణికిపోయి ఉన్నాడు బంగారం. అర్థమవుతుందా నీకు? బై నాన్న. ఏం చేయాలనేది ప్రాసెస్ కరెక్ట్గా చెప్పారు కదా, దాని తగ్గట్టుగా మీరు ప్రొసీడ్ అవ్వండి, సరిపోతుంది. న్యాయం జరుగుతుంది. ఈజీ సార్, మనం ఇప్పుడు మాట్లాడిన అవుతుంది కానీ ఇది కొంచెం లీగల్ గా వెళ్ళాలి. అతన్ని నమ్మడానికి లేదు కదా. అన్ని తీసుకెళ్ళింది కదా మేడం, నా దగ్గర ఏం లేదు. నాన్న అసలు నీకేమన్నా ఏమి వద్దన్నానా? ఫోన్ లో ఆయన ఓకే అన్నారు కదా, ఫోన్ లో కూడా ఓకే, ఏం కావాలో బర్త్ సర్టిఫికెట్లు కూడా అక్కర్లేదు అన్నారు మేడం. అందులో నీ భర్త పేరు ఆ అమ్మాయి తండ్రి పేరు కింద లేకపోయినా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు చేస్తే కనుక అంత నీకు న్యాయం జరుగుతుంది. అతని ఉద్యోగానికి కూడా అటాచ్మెంట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. అంతకంటే వివరంగా ఏం చెప్తారమ్మా? మేడం దీనిపైన హాస్పిటల్ తీసుకొచ్చినాము, పేరు వేరే ఉంది మేడం, అట్లా పెట్టొచ్చు ఒక తండ్రి. ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అబద్ధాలు, ఆఫీస్ కాడికి పోకం, అసలు ఆఫీసే నాన్న మీకు ఏం చెప్తున్నాను తల్లి, ఇంకా ఉన్నారు కదా. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఈజీగా అయిపోద్ది. నువ్వైతే ఇప్పుడు ఫిక్స్ కదా, ఈజీగా అవుతుంది. నువ్వు డబ్బు కోసమే మాట్లాడు, ఇందులో మొహమాటమే లేదు. 17 ఏళ్ళు నమ్ముకొని కూర్చున్నావు, 20 ఏళ్ళు ఒక వ్యక్తిని. నీ హక్కు అని చెప్తున్నానుగా. కోర్టే చెప్పింది, చట్టం చెప్పింది. డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం నువ్వు సహజీవనం చేసావు, నీకు ఒక కూతురు ఉంది, మీ ఇద్దరికి కలిపి మీకు పూర్తి రైట్స్ ఉన్నాయి అన్న. మిగతావి నేను మీ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడే అంతే. ఇక్కడన్నా మార్చుకోండి. ఎందుకంటే మగాళ్ళని ఏదో కాటేసి వాటేదో ఏదో కవర్ చేసేద్దామంటే అందరూ రెడీగా ఉండరుగా. మేడం మీరు అడ్వకేట్, ఒక్క నిమిషం తల్లి, ఒక అడ్వకేట్ని పెట్టుకుని సార్ మీరు ఎంత తీసుకోండి, వచ్చిన దాంట్లో ఎంత % తీసుకొని నాకు ఎంత ఇప్పించండి. ఎంత అంటే మళ్ళీ నీకు 30లో 40లో రావు తల్లి, నీ కేసు వేస్ట్ కేసు అవ్వడమే ఎక్కువ. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ 30 అనే ఫిగర్ నిజమైతే అక్కడి నుంచి స్టార్ట్ చేశారనుకో, ఆయన 15, 20 ఏదో అంటాడుగా, అదేదో తీసుకొని అసలు డైవర్స్ కూడా అవసరం, ఒక అగ్రిమెంట్ రాసుకొని బాధ్యతాయుతంగా విడిపోవడమే. ఆ వచ్చింది పిల్ల పేరు మీద వేసుకోవడం, అందులో మీ అడ్వకేట్ ఫీజు తీసుకుంటారు. అలా మాట్లాడుకోండి. కాబట్టి ఆయనే వసూలు చేయాలి, వాళ్ళు మీకు వసూలు చేసి ఇవ్వాలి, ఇంతే. సో మంచి లాయర్ ఉంటే నీకు వసూలు చేసి పెట్టి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.